నమస్తే మెగా 9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సో 140 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాకి సంబంధించి గత నెల రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. ఎంతో మంది భక్తులు ఆ నది స్నానాలని ఆచరించి ఒక పుణ్యకార్యం చేసినంతగా ఇదవుతున్నారు కాబట్టి, అంటే మనకు ఆ కుంభమేళాలో కూడా చూసుకుంటే ఎంతో మంది అఘోరాలు, సాధువులు, ముఖ్యంగా శివభక్తులు చాలా మంది ఉన్నారు. రోజు కోట్లలో లక్షల్లో జనాలు కనిపిస్తున్నారు. సో అక్కడ చూసుకుంటే మనకు మొత్తానికి అంత శివమయం లానే కనిపిస్తుంది. ఆ జనాన్ని చూసినా, అక్కడ ఉన్నటువంటి సాధువుల్ని చూసినా. సో శివభక్తులు నిజంగా ఒక శివభక్తులు అనేవాళ్ళు ఎలాంటి విధానాల్ని పాటించాలి, అసలు శివతత్వం అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ఈరోజు మన మెగా స్టూడియోలో శివరుద్ర సాధువు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్కారం, చెప్పమ్మా. మొదటగా శివతత్వం అంటే ఏంటి? శివతత్వం అంటే ఏ అలంకరణ లేని ఒకే ఒక మహానీయుడు, మహాముఖ్య అంటే వెండి కొండలవాడు. వెండి కొండల పైన కూర్చోకుండా శ్మశానంలో కూర్చుంటాడు. ఆత్మబంధువు అంటే ప్రాణదాత. ఇవన్నిటిని పక్కన పెడితే మీరు ఒక కలశంలో నీళ్లు తీసుకొచ్చి శివుడి లింగం పైన అభిషేకానికి అలా పోసిన ఎంతో ఆనందపడే ఒక మహత్తరుణం చూస్తూ ఉంటాం. చాలామంది భక్తులు కొంతమంది అభిషేకాలలో అన్ని రకాలే పెడతారు, కానీ ఎక్కువ శాతం అయితే నీళ్ళతోనే వచ్చే తండ్రిని అభిషేక ప్రియుడు అని చెప్పేసి గంగతో స్నానం ఆచరించే ఒక చిన్న పద్ధతి చేసి వెళ్తారు. తండ్రి ఏమిచ్చాడు బాగా గమనించి చూడాలి మీరు. పైనుంచి గమనిస్తే శరీరంలో 3 కన్నుల నుండి 3 కన్నులలో మొదటి కన్ను ఏదైతే కనబడుతుందమ్మా కొంచెం అడ్డుగా ఉంటుంది ఇలాగా. దాని నుంచి ఆయన రుజువు చేసుకున్నది ఏంటంటే మీకంటే భిన్నంగా చూడగలను నేను అని చెప్పేసి రుజువు చేశాడు. అది రుజువు ఎలా చేశాడో మీకు, మీరు శివతత్వం అన్నారు కాబట్టి దాని యొక్క ప్రశ్న శరీరాన్ని వివరించుకుంటూ కిందికి రావాలి. భూప్రపంచం మొత్తంలో బాగా గమనించండి, డబ్బులు బాగా సంపాదించడం ఒకటే మేజర్ ప్రయారిటీ. రెండో ప్రయారిటీ మానవాళ్ళు చేసేది శారీరకమైన సుఖం, అంటే శరీరానికి వెలిపిస్తారు. మద్యం ఉన్నవాడు అదే, మద్యం లేనివాడు అదే, పిచ్చోడు అదే, మంచోడు అదే, ఎడ్యుకేటెడ్ అదే, అన్ఎడ్యుకేటెడ్ అదే, అసలు లోకం గురించి తెలిసి తెలియకుండా ఉన్నవాడు కూడా అదే. అంటే మద్యంలో ఉన్న మత్తు అనేది కామానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మన దగ్గర. బాగా గమనించాలి. ఒక జీవి భవప్రాప్తి గురించి అని చెప్పి చాలా పరితపిస్తాడు, అంటే శారీరక కలయికలో. అయితే మహాముఖంటి పేరు బ్రహ్మచారి విశ్వచారి ఒకప్పుడు. ఆయన పెళ్ళి కాకముందుకున్న తరుణం. అయితే 6th సెన్స్ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటుందమ్మా. మనం సహజంగా మాట్లాడుతూ ఉంటాం కదా 6th సెన్స్ చెప్తుంది అని. అలా మహాముఖండి ఒక వ్యక్తి యొక్క జ్ఞానం ఎక్కడ కోల్పోతున్నాడో కనిపెడతాడు. బాగా గమనించాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో మనిషి విచక్షణారహితంగా ఎన్నో కోల్పోతాడు కదా ఈ విషయాల్లో. అలా కామానికి ఒక విలువ ఉన్నది, ఒక అర్థం ఉన్నది, కానీ మన వాళ్ళు అలా కాకుండా అర్థం పర్థం లేకుండా ఎన్నో విలువలు ఆ విషయంలోనే కోల్పోతాడు. ఒక అక్రమ సంబంధమైనా చూడండి, ఒక ప్రేమ అయినా చూడండి, ఒక భార్యాభర్తల జీవితం అయినా చూడండి, ఆ విషయమే చాలా గోప్యమైనది. అది బయటపడిందంటే మాత్రం దానికి మనం బానిసలమే. ఇలా ఉన్న తరుణాన్ని పరమాత్ముడు ఎందుకు మానవ శరీరం ఈ విధంగా పోతుంది అంటే వీళ్ళ యొక్క ఆలోచన, అంటే జ్ఞానం. బాగా గమనించండి, నేను అన్నది శారీరక వ్యామోహం అన్నది జ్ఞానం అమ్మ. ఆ జ్ఞానాన్ని పరమాత్ముడు ఏం చేశాడంటే, మనం ఎప్పుడైనా చిత్రపటాలు చూడండి, యోగాహాసనాలలో శివుడు కూర్చున్నప్పుడు వెనక 9 గ్రహాలు ఉంటాయి, ఇలా చూసారా, అన్ని చక్రాలు. అలా మానవ శరీరం ఏం చేశాడంటే తండ్రి ఎక్కడ ఆనందాన్ని పొందడానికి అసలైన జ్ఞానాన్ని వీళ్ళు కోల్పోతున్నారో అని చూసినప్పుడు ఈ శరీరంలో ఉన్న వీర్యాన్ని తండ్రి వెనక్కి తీసుకెళ్తాడు పైకి. బాగా గమనించండి, మనం ఏం చేస్తాం, అది శరీరంలో నుంచి బయటికి రావడానికి ఎన్నో విలువలు కోల్పోతున్నాం ఈ రోజుల్లో. అదొక వివరణ, దాన్ని వేరే విధంగా ఉన్నది. పరమాత్ముడు ఏం చేస్తాడంటే పైకి తీసుకెళ్ళి దాన్ని కింద నుంచి ఒక్కొక్క గ్రహం దాటుతూ వస్తుంటాడు, ఒక్కొక్క తరుణం దాటుతూ వస్తాడు, ఒక మహా ఆలోచనలు దాటుతూ వచ్చామ్మా. ఎక్కడైతే మానవుల భావప్రాప్తి ఆనందాన్ని పొందుతారో ఆ ఆనందాన్ని ఇక్కడ బందీ చేస్తాడు. ఇక్కడ బందీ చేసినప్పుడు ఆ జ్ఞాననేత్రం అనేది తండ్రి తెరుచుకుంటున్నప్పుడమ్మా విలువని చూపించగల ఒకే ఒక్క శక్తి, జ్ఞానాన్ని సంపాదించి మీకంటే జ్ఞానంగా పరిజ్ఞానంగా ఆలోచించగలిగిన ఒకే ఒక మూల ఆధారణం మహాముఖంటి అని రుజువు చేసిన కన్నది. మీరు కొంచెం డీప్గా వెళ్ళిన ప్రశ్న అది. ఈ కన్నుకున్న ప్రత్యేకత ఏంటంటమ్మా, ఇందులో నుంచి తండ్రి అమ్మ సతీదేవి చెప్పిన మాట వినకుండా దక్షుడు చేసిన యజ్ఞానికి వెళ్ళినప్పుడు అమ్మ అగ్నికి ఆహుతి అయినప్పుడు తండ్రి పార్వతి అని గట్టిగా అరిచినప్పుడు పడ్డ ఒక అక్షు ఈ 3వ కన్ను నుంచి పడ్డది. ఈ కన్నుల నుంచి కాదు, ఎక్కడి నుంచి పడ్డ ఆ అక్షయ రుద్రాక్ష. ఎందుకు రుద్రాక్ష ప్రత్యేకమైందో మీకు ఇప్పుడు అర్థమైందా? తండ్రి ఆనందాన్ని వెనక్కి తీసుకెళ్ళి
జ్ఞానాన్ని బాగా మనుషులు ఎక్కడ కోల్పోతున్నారో గమనించి ఆ పరిజ్ఞానాన్ని దాచిన అక్ష అదే రుద్రాక్ష. అందుకే రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు పవిత్రమవుతారు. దానికి అదొక అర్థం. కొంచెం కిందికి వస్తాం. గరళకంఠుడు ఆయన గారు గరళాన్ని గొంతులో పెట్టుకున్నాడు. దేవాది దేవతలు ఇటు రాక్షసులు సాగర సంగమం జరుగుతున్న ఆ మహాయుద్ధంలో 12 సంవత్సరాల్లో వాసుకి మాత అమృతం వచ్చే గడియలలో విషాన్ని జిమ్మేస్తూ ఉంటుంది. అలాంటి విషయాన్ని దేవాది దేవతలు పారిపోతారు తట్టుకోలేక. అప్పుడు మహాముఖంటి వచ్చి మిగతా దేవతలు పిలిస్తే కలశం ఆ యొక్క శంకులో తండ్రి ఆ విషయాన్ని తీసి ఇలా తాగిన చిత్రపటం చూస్తాం. అలా విషయాన్ని తాగేసినప్పుడు వాసుకి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రమద గణాలంతా ఏం ఆలోచిస్తారంటే, ఇంత అహం లేదు, ప్రాణం మీద ధ్యాస లేదు, ప్రాణం పోతుందన్న ఆలోచన లేదు, విషం అంటేనే పారిపోతున్నాం మనందరం, అలాంటి ముక్కంటి వచ్చి విషయాన్ని గొంతులో పెట్టేసుకున్నాడా అని ఆశ్చర్యపోయి తండ్రికి నీలకంఠుడు అని గుర్తిస్తారు. నీలకంఠుడు అంటే విషం, నీలం అంటే మీకు తెలిసిందే కదా, బ్లూ కలర్. అలా ఉన్న తరుణంలో తండ్రి ఇక్కడ పెట్టుకొని చాలా గట్టిగా ఇట్లా ఆ నొప్పి భరించలేక ఆ మంట ఇట్లా ఒత్తుకుంటూ ఉంటాడు గట్టిగా. అప్పుడు కర్కాటకుడు అనే మన సర్పం తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, మేము మీ నొప్పిని మా శరీరంలోకి తీసుకోగలం, ఆపగలము అని అన్నప్పుడు ఎలా చేయగలరంటే, తండ్రి వచ్చి ఆయన మెడకు చుట్టుకుంటాడు. కర్కాటకుడు ఆయన ఒక సర్పదేవుడు. ఆ కర్కాటకుడు చుట్టేసుకున్నప్పుడు ఈ విషం కిందికి పోదమ్మా. సర్పమే కావడం వల్ల ఆ విషం ఈ యొక్క సర్పానికి అనుసంధానమై ఆగిపోయి ఉంటుంది. తండ్రి మెడలో అందుకుంటుందన్నమాట సర్పం. నేను కొంచెం కిందికి వస్తాను ఇప్పుడు. తండ్రి చితాభస్మాన్ని రాసుకుంటాడు శరీరంలో. చితాభస్మాన్ని రాసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి? నా యొక్క పిల్లలు, నేను ఒక ఆత్మ బంధువు ప్రాణదాతని, నా కోసమని నా పిల్లలు ఏదో ఒక రోజు చేరుతారు నా యొక్క గుడికి అంటే శ్మశాన వాటికలోనే కూర్చుంటాడు. ఎందుకంటే ఆత్మ వచ్చేది అక్కడికే కదమ్మా, శరీరం అంతిమ స్థితి అక్కడే. కాబట్టి గుడిలో నన్ను ఎలాగో చూడలేరు నా పిల్లలు, కనీసం కాలం చేసిన తర్వాత నా దాకా చేరుతారు అన్న ఆలోచనతోని తండ్రి శ్మశానంలో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు భార్య, పిల్లలు, సంసారం, ఇహలోక పరలోక అన్ని దుఃఖరాగారాలన్నీ గెలిచేసి ఆ ప్రయాణం అంతిమయాత్ర అయినప్పుడు ఈ ఆత్మరోదనని వింటూ ఉంటాడు. ఈ ఆత్మరోదన ఏముంటుందంటే, దేవుడి గురించి ఏమీ ఆలోచించకుండా నా భార్య న్యాయంబడి వస్తుందా, నా కొడుకులు వస్తారా, ఈ బంధువులంతా వెళ్ళిపోతారా, నేను ఎవరిని చూడలేకపోతున్నా, నా మాట ఎవరు వినట్లేరే అన్న ఈ బాధ రోదన శ్మశాన వాటిక కడప లోపలికి రాగానే వీళ్ళకున్న బంధం అక్కడికి ఆగిపోతుంది. అటువైపు ఉన్న ప్రపంచంతో నీకు ఇక సంబంధం ఉండదు. ఇక ఈయన సంబంధం ఈ కడపలోనే ఉంటుంది. అప్పుడు తండ్రి అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆ ఆత్మ ఈ శ్మశాన వాటిక, చీకటి, అందులో ఉన్న కాష్టాలు, కాల్చడాలు, పూల్చడాలు చూసి భయపడిపోతుంది కదమ్మా. అప్పుడు నా పిల్లలు భయపడతారేమో అన్న ఆ ఆలోచనతోని నేనే మీ ప్రాణదాతని అని చెప్పి, నేనే ముక్కంటిని, మీ నాన్నని, అంటే మీ ఈ జగత్తుకి నేను లయకారకుడిని. లయ అంటే తెలుసు కదమ్మా, ఇట్ ఈజ్ లైక్ ఏ పల్స్. లయ అంటే అదే సెన్సిటివిటీ. నేనే అని చెప్పి రుజువు చేయడానికని నాట్యం ఆడుతూ ఉంటాడు. అయితే నువ్వు నా తండ్రివని ఎలా రుజువు చేశానంటే, నిన్ను కాల్చిన భస్మం ఇదిగో నేను రాసుకుంటున్నాను, ఇలా ఒళ్ళు మీద చల్లుకుంటాడు ఆయన. ఇలా చల్లుకున్నది చితాభస్మం అంటారు. దాన్ని భస్మం అనకూడదు, చితాభస్మం అనాలి. అఘోరాలు ఇష్టంగా శరీరం మొత్తం పూసుకోవడానికి అర్థం అది. ఎందుకంటే చితాభస్మం ఒకప్పుడమ్మా మన దగ్గర వనమూలికలతోనే కాల్చేవాళ్ళు. సుగంధపు చెక్కలు పెట్టి, వేప, ఇంకేవో ఉండేవి. ఇవన్నీ పెట్టడం చేత పవిత్రత, ఆ కాలిన ఎముకలు, ఆ ఎముకల ద్వారా శరీరం అంతా కాలిపోయిన తర్వాత ఆ బూడిద కాస్త వనమూలికల సముదాయంతో దానికి శక్తి వచ్చేది. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ. దాన్ని శరీరానికి రాసుకోవడం వల్ల చర్మ వ్యాధులు పోయేటి అంట. ఇలా కొన్ని ఉన్నాయి. తండ్రి రుజువు చేయడానికి ఉంటాడు అక్కడ. ఇంకొంచెం కిందికి వస్తాం. నడుము దగ్గర ఏముంటుంది తెలుసా అమ్మ? ఏనుగు మరియు పులి చర్మం ఉంటుంది. గజాసురుడు ఒకప్పుడు తండ్రి గురించి భక్తి చేసినప్పుడు తండ్రి ఆయన గారు ఒక మాట ఇస్తారు, నా గుండెలోకి రండి, మీరు ఎప్పుడు మా గుండెలోనే ఉండాలి, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు అని చెప్పేసి గజాసురుడు చాలా వరం పొందితే తండ్రి ఆ భక్తిని చూసి తట్టుకోలేక గుండెల్లో ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత దేవాదేవతలు కనిపెడతారు, శివుడు ఎక్కడ పోయి కనబడతలేడంటే కొంతమంది కనిపెట్టి నందీశ్వరుడు రూపంలో వెళ్ళి నీ గుండెలో ఉన్న శివుడు మాకు కావాలి అని అన్నప్పుడు తండ్రి ఆయనకి ఏం చెప్తారంటే, ఏ రోజైతే నీ గుండెలో నేను ఉన్నా అని కనిపెడతారో ఆ రోజు నీ గుండె పగిలిపోతుంది గజాసుర అని అంటారు. అంటే తండ్రి బయటకు వస్తే ఆయన చనిపోతాడు అని అర్థం. దానికి కూడా సిద్ధమై ఉంటాడు ఆయన.
బయటకు వచ్చేస్తాడు తండ్రి. గజాసురుడి యొక్క మరణం ఎలా ఉంటుందంటే ఆయన ఒక మాటిస్తాడు, మేము మరణించిన చిరస్మరణీయంగా మమ్మల్ని పూజించాలి తండ్రి, భూమండలం కానీ ఏ మండలం కానీ అని అన్నప్పుడు తండ్రి అదే సమయంలో ఇక్కడ వినాయకుడు తల తీసేస్తాడు. ఈ తల తీసుకొచ్చి అక్కడ పెడతాడు. గజాసురుడు అంటే ఎవరు? ఏనుగు తలని పూజిస్తాం కదా, ఇలా వచ్చింది. పులి చర్మం ఈయన వేటాడి వీరుడిని రుజువు చేసుకున్నాడు. ఇలా అన్నిట్లలో తండ్రి స్వార్థం మీకు ఎక్కడైనా కనబడిందా? నేను చెప్పిన దాంట్లో ఎక్కడ కనబడలేదు. కేశాలు కూడా భైరవుడితో సమానం. ఆయన ఏం చేస్తారంటే, అమ్మ నేను దేవుడిని నేను రుజువు చేసుకునే ముందు నీలో ఉన్న తత్వం, అంటే ఇప్పుడు ఈయన శివతత్వం తండ్రిదంతా, ఆయన తత్వం అంతా చూయించింది మానవత్వంతో ఉండాలి అని. దేవుడే మానవత్వంగా ఉన్నాడు అంటే మానవత్వం అంటే చాలా నిమ్మలమైనది, చాలా స్పష్టమైనది, కళ్ళకి అద్దినట్టుగా చక్కగా చూయించేశాడు ఆయన. ఇక శాస్త్రం లేదు, వేదం లేదు, పురాణం లేదు, ఏది లేదు, అక్కడ శ్లోకం లేదు, వివరంగా చూయించేశాడు కదా. మరి అన్నీ ఉన్న మనము ఒక్కసారి హరాయ భవాయ స్వరాయ దేవదేవాయ మహాదేవాయ నమశివాయ అని అనలేమా? పంచభూతాల అధిపతి నేను, పంచభూతాలకు అధిపతినని నిన్ను రుజువు చేసిన నీ శరీరం మానవత్వంతో ఎందుకు ఉండట్లేదు? మరి శివతత్వం అంటే మానవత్వమే కదా. మానవత్వం లేని నీవు శివతత్వాన్ని ఎలా తెలుసుకోగలవు? శివతత్వం అనేది కావాలంటే మొదట నీవు మనిషిగా ఉండాలి, నమ్మిన భార్యని ప్రేమించాలి, నీతోనే ఉన్న అన్నదమ్ములని గౌరవించాలి. కన్న నా తల్లి నా తండ్రి నా కోసం ఎన్నో 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 చేసిన వాళ్ళు కనీసం నా వల్ల ఒక పేరు ఒకరోజన్నా మంచిగా పుట్టించుకున్నా నా కడుపులా అని అనుకోవాలి. ఇన్ని చేసిన మహాన్ కంటి మూలదాత కోరుకునేది ఏం తెలుసా అమ్మ? అవసరం ఉన్నవాడిని ఆదుకోండి, నిజంగా ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టండి. అదే కదా నా శివతత్వం. అన్నపూర్ణాదేవిని సగభాగం ఇవి పెట్టుకున్న నా శరీరంలో నాకు నీవు ఏం పెట్టగలవు? ధూప దీప నైవేద్యాలు. గంగామాతని నెత్తిలో పెట్టుకున్న నాకు నువ్వు ఏ గంగతో తీసుకొచ్చి అభిషేకం చేయగలవు? బాగా గమనించి చూస్తే ఆయన చేయాల్సింది, అడగాల్సిందల్లా ఒకటే చెప్పాడు, మానవత్వంతో వెలిగిన రోజు అక్కడ కనబడతా కదా నేను శివుడినై. భిక్షగాడు ఉన్నాడు రోడ్డు పైన, అడుక్కోవడానికి చేతులు కాళ్ళు కూడా లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మా కుటుంబంలో ఒక వ్యక్తికి ఏమైనా అయితే అందరు కలిసి పదులు వేసి 1000 తీసుకొచ్చిస్తారేమో బాగుపడదామని చెప్పి ఎదురు చూసే కొన్ని కుటుంబాలు ఉన్నారు కదా. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి మేడల మీద మేడలు, అకౌంట్ల మీద అకౌంట్లు, డిజిట్ల మీద డిజిట్లు పెట్టుకున్నాం. మీకు శివతత్వం ఎలా కనబడుతుంది మా తల్లి? మానవత్వం లేకపోతే శివతత్వం కనబడదు. శివతత్వం కావాలంటే ఇప్పుడు మీరు గమనించండి, మనిషిలా కావాలి. మనిషి అనే విషయం బాగా గమనించి చూడండి. మహర్షులు కూడా చెప్పేది ఒకే ఒక మాట, నీవు నిజంగా నీ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం పుడితే చాలు. అదే పరమశివుడి ఆజ్ఞ. నీ యొక్క ఈ ప్రాణం అమ్మ నీది కాదు, మీ అమ్మది, మీ నాన్నది, మీ తాతలది. ఎక్కడి నుంచి వచ్చేది బాగా గమనించి చూడండి. పిండం స్త్రీ, అండం పురుషుడు. ఈ అండం పిండం రెండు కలిస్తేనే బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాధిపతి నీ శరీరాన్ని నీకు ఇచ్చేశాడు, మనస్సాక్షిని ఇచ్చేశాడు, మనస్సును ఇచ్చేశాడు, కుటుంబాన్ని ఇచ్చేశాడు, ఆస్తి అంతస్తులు తినడానికి పంచభూతాలన్నీ ఇచ్చాడు. అగ్ని, గాలి, నీరు, ఆకాశం, భూమి ప్రతీదీ ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా నా తండ్రి పరమాత్ముడు ఇంత చిన్న గుండె ఇచ్చి దానికి మనసు అన్న పేరు ఇచ్చాడు. దాన్ని ఎంతమంది ఈరోజు తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి మనస్సాక్షితో అప్పచెప్తున్నారు? గుడిలో అభిషేకాలు మనము కోరికతో చేస్తున్నాము, కానీ మనస్సాక్షితో చేస్తున్నాము. మనస్సాక్షి లేని నీకు ఏ శివుడు వచ్చి సాక్షి చెప్పాలమ్మా? కాబట్టి శివభక్తులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటమ్మా, మనస్సాక్షి లేని దగ్గర మనసు ఉండదు. మనసు లేని దగ్గర శివుడు ఎలా ఉంటాడు తల్లి? ఆయన చెప్పింది కూడా అదే కదా. ఏం ప్రేమను ఆశించాడని భక్త కన్నప్ప పెట్టిన ఆ పంది మాంసాన్ని తిన్నాడు ఆయన? భక్తి చూశాడేగా. మరి ఏమి ఆశించాడని చెప్పేసి శ్రీకాళహస్తి, ఆ ఏనుగు, ఆ పాము, ఆ యొక్క జాలేడు ఉంటుంది పురుగు, వీటి యొక్క భక్తిని చాకాడమ్మా మహాముఖ అంటే? మనసును చూశాడుగా. మరి మనసును చూసిన మహాముఖ అంటే మరి మనకి ఏం నేర్పించాలి? ఏమి ఇవ్వాలి ఆయన మీకు? వేదాలు, తంత్రాలు, మంత్రాలు అనమన్నాడా? అమ్మ అని అనర్గలుగా పిలువన్నాడే, ఆడపిల్లని కాపాడమని అన్నాడే, ధర్మాన్ని కాపాడమని అన్నాడే. అమ్మ నాన్నలు నిజమైన దేవుళ్ళని గణేశుడే రుజువు చేశాడు కదా, వేదవ్యాసుడే రాశాడు కదా మహాభారతంలో. మరి ఇంకెన్ని ఉన్నాయి తల్లి మన దగ్గర? మీరు అన్న మనస్తత్వం ఎక్కడుంది? మానవత్వం లేని దగ్గర శివతత్వం రాదమ్మా. శివతత్వంలో మేము ఉన్నామని చెప్పి భ్రమలో ముంచకండి. ఎక్కడైనా శివుడే, నీవైనా శివుడే, నేనైనా శివుడే, ఆయనైనా శివుడే. అంతా నేనే అని ఆయనే చెప్పినాక ఆయన ఉన్నాడని రుజువు చేయడానికి నాలుక పలకదా అమ్మ? హరినామస్మరణం పలకని నీ నాలుక ఎందుకు?
ఒక మాట ఆలోచించండి, హరినామస్మరణం అంటే హరి ఎవరు తల్లి? మహావిష్ణువు. నామస్మరణం అంటే హరినామస్మరణం అనేది నీవు ఏ విధంగా పలుకు, దేవుడు పలు విధాలుగా మానవుడు చేసుకున్నాడు, కానీ ఆయన ఒక్కడే కదా పరమాత్మ. నువ్వు హరి అను, హర అను, భవ అను, స్వర అను, నువ్వు ఏదైనా అను, నేనున్నాను అని రుజువు చేస్తాడు ఆయన. అలాంటి తరుణాన్ని వదిలిపెట్టేసి మనం శివతత్వం రావాలంటే ఏమనాలి, శివతత్వం రావాలంటే హోమాలు చేయాలనుకోవడం మూర్ఖత్వం. శివతత్వం అంటే మానవత్వం. అసలైన మానవత్వమే శివతత్వం అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం మనకి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని కూడా అంటారు. సో మనిషి ఏది చేసినా అది అంటే శివుడు ఆజ్ఞాపించడం వల్లను, అంటే చేసేవి చేసినా కూడా శివుడు ఆజ్ఞ అలా ఉంది అని అంటారు కదా, దీనికి ఏం చెప్తారు? శివుడి ఆజ్ఞ అనేది ఏంటంటే అమ్మ, మీరు అడిగిన ప్రశ్న, మీరు అన్నారు మానవత్వం బాగుండాలి అంటే శివుడి ఆజ్ఞ దానికి కూడా కావాలి అన్నాడు కదా. అంటే దేవుడి అనుమతి లేనిదే ఇవన్నీ జరగవు కదా అని ఒక్కోసారి అనిపిస్తుంటది. ఎవరైనా పలానాది ఏదైనా చేశారు అన్నప్పుడు తల్లి మీలాంటి మహానీయురాలు ఏం చేసిందంటే, తండ్రి మొదట ఈ శరీరం ద్వారా మనుషులు పుట్టకపోయేవాళ్ళమ్మ. శరీరం కలయిక ద్వారా మనుషులు పుట్టకపోయేవాళ్ళు, ఒక పండు ద్వారానే పుట్టేవాళ్ళు. ఆ పండుగే ఆత్మలింగం అంటారు. ఆత్మలింగానికంటే ముందు భూమండలంలో పుట్టింది అగ్నిలింగం. ఈ అగ్నిలింగమే తండ్రి దగ్గర ఉండేది. అయితే మహాముఖంటి ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు వచ్చి ఒక ప్రాణం పోసి లేవాడంట పండుకి. అంటే ఆత్మని అందులో వేసేస్తే ఆత్మ ఒక రూపం ఇచ్చుకునేది, ఆ రూపంతో వ్యవసాయం చేయండి, ఇంకేదైనా పనులు చేయండి అని ఒకటి పని అప్పచెప్పి వెళ్ళేవాడు. అలా వెళ్తున్నప్పుడు 2 ఆత్మలు ఉన్నాయి అక్కడ. 2 ఆత్మలు అక్కడ, స్త్రీ ఆత్మ పురుషునాత్మ లేదు, 2 ఆత్మలే ఉన్నాయి. ఆ 2 ఆత్మలు ఏం చేశాయి, కొన్ని రోజులు ఈయన గారు రావడం పోవడం గమనించి ఆయన గారు రాకముందుకే ఆ పండుని తినేశారంట. ఎందుకు ఈయన ఇస్తున్నాడు, ఎందుకు అదేదో పండు తీస్తున్నాడు, దానికి ఏదో మంత్ర ఉచ్చారణ చేస్తున్నాడు, తర్వాత అదొక రూపం వస్తుంది, ఆ రూపం మనకు అప్పచెప్పి వెళ్తున్నాడు, ఏంది అసలు ఈ పండులో ఉన్నది అన్న ఆలోచన చేసి ఆ మహిమ కలిగిన ఆలోచనను ఏం చేశారంటే వక్రీకరించి చూసి తండ్రి రాకముందుకే ఆ పండు విప్పి చూశారంట ఇద్దరు కలిసి, అసలు ఏం జరుగుతుంది ఇందులో అని. అది మామూలు పండులాగే ఉంది. అలా పండులాగా ఉన్నప్పుడు తండ్రి ఏం చేశాడు, వీళ్ళు 5 గంటలకు తండ్రి వస్తాడన్న తరుణానికి ముందే ఈ తతంగం అంతా ముగించేశారు. ఒకసారి తీసిన తర్వాత అందులో పెట్టడానికి రావట్లేదు వాళ్ళకి. మళ్ళీ ఇదెక్కడ గోలరా బాబు, దొరికిపోతామన్న భయంతో గబగబా ఇద్దరు తినడం మొదలుపెట్టేశారు. ఒకతను బయట, ఇంకొకతను లోపల. తినేగానే తండ్రి 5 కాగానే అలా వచ్చాడంట పొలిమేర దాటి. రావుడే శుభం భూయామి అంటాడు. తండ్రి వాడు ఎక్కువ శాతం అనేది శుభం భూయామి అంటాడు. చూసేసరికి గమనించాడు, తండ్రి రావడమే శుభం భూయామి అంటారు. వీళ్ళు అనుకుంటారు అదేంది శుభం భూయామి అంటున్నాడు, అది ఏం జరిగిందని ఇక్కడ మనం ఏం పండు తీసామని కొంచెం సందిగ్ధం ఉంటుంది కదా. తండ్రి వచ్చి ఏం జరిగింది అంటే ఏం జరగలేదు అని ఇద్దరు భుజాలు తలుపుకుంటారు. అమ్మ భయంగా, ఏదో జరిగింది మీరు వివరిస్తే తదుపరి కార్యక్రమం ముగిస్తాను అంటారు. ఏం జరగలేదంటారు. అంటే అప్పుడు కొంచెం గట్టిగా అడిగేసరికి ఇద్దరిట్లో ఒక గాలి అంటది కదా, పండు తీసాం మేము అక్కడి నుంచి, తీసేసి మీరు వస్తున్నారన్న ఆ కంగారులో మాకు భయం వేసి అందులో ఏముందో చూడలేక మాకు ఏం కనిపించలేకపోయింది అంటే, మరి ఆ పండు ఎక్కడ పోయింది అని అన్న ఆ తరుణం వివరాత్మకంగా చెప్తారు. మీరు వస్తున్నారన్న ఆ శబ్దానికి మేము పండు తినేసినాం ఇద్దరము. ఎవరు తిన్నారు పండు మొదట? ఈయన గారు తిన్నారంటారు. ఇద్దరు చేతులు ఇలా ఉంటాయి కదా, ఈయన బయట పండు మొత్తం ఈయన తినేసేస్తాడు, మిగిలింది సగం ఎవరు తిన్నారు, ఈయన సగం తినేశాడు అని ఆలోచించి తండ్రి తదాస్తు అని అంటాడు. ఇకపై మేము రావడం కుదరకపోవచ్చును, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునే కార్యక్రమానికి పూనుకున్నారు అని అంటే వీళ్ళిద్దరు భయపడిపోతారు. అదేంది మీరు వస్తారని, మీరు ఏదో చేస్తారని మాకు ధైర్యం ఉంటుండే మీరు రానంటే ఎలా అని అంటే, ఏం తిన్నారు మీరు అని అడుగుతారు. నేను మొత్తం పైన ఉన్న పొర తినేసేసా, లోపల ఉన్నదంతే ఈయన గారు తిన్నారంటే ఇద్దరు గాలిలే ఆడ తినేశారు అని అంటే, ఇక పైన నీకు అండం అనే ఒక శక్తి విడుదలవుతుంది, ఇక పైన ఈయనకి పిండం అనే ఒక శక్తి విడుదలవుతుంది. బయట పొర తిన్నందుకు నీవు గర్వాన్ని దాలుస్తావు, లోపట ఉన్న పండు తిన్నందుకు ఈయన వీర్యాన్ని దాలుస్తాడు. మీ ఇద్దరు అండం పిండం కలిస్తే వాటికి ప్రాణం పోసే బ్రహ్మాండాధిపతిని నేనైతాను, నేనే ఆత్మదాతను అని చెప్పేసి తదాస్తు అని వెళ్ళిపోతాడు. ఇక్కడ తప్పెవరిది మీరు చెప్పండి. మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నలో ఆయన పని ఆయన పండు తీసుకొని ప్రాణం పోస్తున్న తిన్నది మనుషులు ఆలోచనన, లేకపోతే తండ్రి వచ్చి తినుమని చెప్పాడు. అక్కడ పెట్టి ఉండి అది పరివక్రత చెంది 9 నెలలకి కూడా గర్భం నుంచి బిడ్డ బయటకు వస్తాడు కదా, అది అగ్నిలింగం. అక్కడ ఫిల్టర్ అవుతుంటుంది అక్కడ అది ఆ పండు 9 monthsకో 2 months దానికి ఒక ఏజ్
ఫిల్టర్ అయినాక దాన్ని ఆత్మలింగం చేసి ఆత్మలింగం నుంచి దానికి ఒక ఆకారం చేసేది సృష్టి ప్రక్రియ. ఇది రాసింది మన దగ్గర పురాణాలలో. ఇప్పుడు దాన్ని తినడము చేయడం అంతా చేసిందంత ఎవరమ్మో? శరీరమే కదా. అలా తప్పు జరిగింది ఎవరిది ఇప్పుడు? మరి నీ యొక్క పుణ్యం, నీ యొక్క పాపం శాస్త్రం, ఇతిహాస పురాణాలు, తాళపత్రాలు, గ్రంథాల్లో రాయించబడి చెప్పిన వేద మంత్రాల సాక్షులంతా పొరపాటు పరమాత్ముడు చేశాడా, మానవ శరీరాలు చేశాయా? అంటే తెలుసుకున్నావు కదా. అలా పుడుతూ వచ్చాము. అలా 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 ఎన్నో కర్మలు చేసుకుంటూ వచ్చాము కదా. మరి ఈ జన్మనిది చాలా ఎర్రగా బుర్రగా ముద్దుగా ఉంటే సరిపోతుందా? గత జన్మలో ఎంతమందిని నువ్వు ఏం చేసావు? గత జన్మలో నీ వల్ల ఎంతమంది రోడ్డున పడ్డారు? గత జన్మలో నువ్వు ఎవరి గుణగణాలను నువ్వు బయటికి తీసి గొప్ప పనులు చేసావు? మరి పుణ్యాన్ని అనుభవించాలంటే నీ శరీరం అవసరమే, పాపం పండాలంటే శరీరం అవసరమే కదా. ఇది వివరించబడిన పురాణం గరుడ పురాణం. 15 కర్మలని నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అనుభవించి రాసుకొని పుడతావు. 16వ కర్మనే పుణ్యము. ఆ పుణ్యం కోసమే నీకు 90 సంవత్సరాలు 100 సంవత్సరాల జీవిత కాలము నీవు రుజువు చేసుకో, నీవు పరమాత్ముడి యొక్క ఆత్మవని అని చెప్పి ఇచ్చినదే మన జీవిత చక్రం. ఇప్పుడు చాలామంది అనేది ఏం తెలుసా అమ్మ, శివుడు ఆజ్ఞ లేదే చీమ కుట్టదు. వాస్తవమే, శివుడి ఆజ్ఞకి అసలు నువ్వు ఎక్కడ చెప్పిన మాట విన్నావు? అక్కడ ఒక మాటలో పోతే ఇంకో మాట, అది మీకు ఒక ఆలోచన చెప్పా ఇలా ఉండే అమ్మా అని. నీవు గత జన్మలో చేసినవన్నీ ఈ జన్మలో నీకు సంబంధం లేవు కదా, నీకు తెలియదు కదా. కొంతమంది బాగా అంటే స్పష్టమైన సమయం వచ్చింది కూడా చెప్తున్నాను. మనం కొన్ని సందర్భాల్లో అమ్మ అంగవికలాంగంగా కొందరు బిడ్డలని తల్లులు ఎత్తుకున్నాడు చూస్తాం. కొంచెం ఆ పిల్లల్ని మనం పట్టుకుందామన్నా భయం అనిపిస్తుంది, ముట్టుకుందామన్నా మనకెందుకు అనిపిస్తుంది కదా. ఒకసారి ఆలోచించండి, ఆ తల్లి ఎలా పాలిస్తుండొచ్చో ఆ బిడ్డకి, ఆ తల్లి ఎలా లాలిచ్చి ముద్దిచ్చి ఇంకా మనకంటే వివరంగా ఎంతో అంగరంగ వైభవంగా కప్పుకుంటుంది ఇలా పొంగు. ఎందుకు అలా పెట్టుకుంటుంది తెలుసా? ఆ తల్లి పాపం ప్రాయశ్చిత్తం పొందుతుంది. ఆ తల్లి ఆ బిడ్డ ఆమె కడుపులో ఎందుకు పుడతాడు? ఎప్పుడు శివతత్వంలో దైవతత్వంలో ఎప్పుడు కూడా బిడ్డలకి లోపంతో పుట్టియలేడు. చేసిన పాపాలే లోపాలు అయితే అని రాసున్నాయి కదా ధర్మ సందేహాల్లో. మరి ఆ పాపం ఆ తల్లిదండ్రులు ఎందుకు మోస్తారు? నీకెందుకు ఎత్తుకోవాలనిపించట్లేదు తెలుసా అమ్మ? వాళ్ళ తల్లిదండ్రుల కడుపులో పుట్టిన ఆ బిడ్డ చేసిన తప్పులకి వాళ్ళ కడుపులోనే మళ్ళీ పుట్టించి ఆ బాధ ప్రాయశ్చిత్తం చేయించగలుగుతాడు. తల్లిదండ్రులు పాపంలో ఉన్నారని అర్థమైందా తల్లి? నువ్వు మోయలేవు. నీ పాపను నేను ఎందుకు మోస్తా? నువ్వు నాకేమో నిశ్చయ తీసుకుపోతా కానీ నీ పాపను నాకెందుకు తల్లి? అలా తండ్రి ఏం చేస్తాడంటే గత జన్మలో నీ పాప పుణ్యాలని కూడా నిన్ను మోయగలిగిన కడుపులోని పుట్టిస్తారు. అంటే నీ రక్తం చాలా అవసరం అక్కడ, నీ యొక్క ఆది బీజం చాలా అవసరం అక్కడ, నీ యొక్క వంశంలో ఉన్న గోత్రం చాలా ముఖ్యమైనది. ఆ గోత్రనామాల నుంచే వస్తాం మనం. 7 ఋషులు ఉన్నారు గోత్రాల్లో, వాళ్ళ నుంచి పుట్టిన వంశాలే కదా. 188 గోత్రనామాలు ఉన్నాయి బ్రాహ్మణ వర్గాల్లో, అక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ. శివయ్య గోత్రం మాది, ఇంకొకళ్ళది మార్కండేయ గోత్రం ఉంటుంది. మార్కండేయ గోత్రం శాస్త్రాల్లో శివయ్య గోత్రం మార్కండేయ గోత్రం లేదు. ఎలా వచ్చింది? మేము శివభక్తులం. మా నాన్న వాళ్ళు ఎవరు? పలానా ఆత్రి మహాముని వర్యుల యొక్క శిష్యులంట. అలా వచ్చి ఇలా వచ్చింది గోత్రం. ఇలాంటి తరుణానికి అమ్మ నీ వంశ ఆది బీజం చాలా ముఖ్యమై ఉంటుంది. నేను ఇమ్మీడియట్ రాత్రి సీఎం అయిపోవాలంటే కుదరదు. ఏమేం చేయాలి నువ్వు, ఏమేమి అనుభవించాలి నువ్వు? ఒకప్పుడు నీకు పవిత్రమైన జీవితాలే ఇచ్చాడు తండ్రి. ఒకప్పుడు వ్యవసాయం ఇచ్చాడుగా, రాజ్యం ఇచ్చాడుగా, అన్ని కోళ్ళు మేకలు అప్పుడు కూడా తిన్నారుగా, ఒకప్పుడు జింకలు తిన్నారుగా, వేటలు అన్నీ తిన్నారుగా. మరి ఈరోజు ఎందుకు తినడానికి కూడా ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇంత ఫిల్టరైజేషన్ ఉంది? మరి శివుడు ఆజ్ఞ అవసరం ఇక్కడ నువ్వు చేసుకున్నావు ఇవన్నీ. మహాముఖ అంటే ఇంకా లేవలేడనా, మనం ఆయన మీద దోసేస్తున్నాం. శివుడి కోపాన్ని ఆ ముక్కంటి ఏదైతే ఉందో తెరిస్తే తట్టుకోలేమనేసి అంటే తట్టుకోలేము అసలు. ఒకసారి తెరిచినందుకే భూమండలం అంతా మునిగిపోతే వారాహమూర్తి మహావిష్ణువు లేపుకొచ్చాడు తండ్రిని. ఏమయ్యా శివయ్య నువ్వు చెప్తే విరవైంది అని తండ్రి బాధ. 1000 ఏళ్ళు పోయిందంట తండ్రి కిందికి. ఇంత వివరణ ఉంది మన శాస్త్రం. తండ్రి కోపానికి ఎప్పుడు తట్టుకోకూడదు. ఆయన కోపం చాలా బలమైనది. ఆయన కోపం తేపించాలన్న తరుణమే తేడా. ఆయన ఇచ్చే తరుణం ఏంది? ధర్మం గెలవాలి. ఆయన ఇచ్చే తరుణం ఏంది? శాస్త్రం గెలవాలి. ఆయన ఇచ్చే తరుణం ఏంది? స్త్రీ గౌరవించబడాలి. ఆయన ఇచ్చే తరుణం ఏంది? కుటుంబం గౌరవించబడి సమాజంలో పేర్లు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. ఆయన ఇచ్చే గౌరవం ఏమిటి? నన్నులాగా చూసి నాలో ఆయనని ఆయనలో నన్ను చూసుకోవడమే జీవాత్మ పరమాత్మ అని చెప్పే వివరణ ఇచ్చాడు ఆయన. ఈ గురువులు సద్గురులు సాధు పురుషులు అఘోరాలు నాగ సాధువులు అఘోరీలు సాత్వికులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? भगवान को पूजा करो, वो आपको कैसा भी देख लेते हैं. कुंभ में आके आप त्रिवेणी संगम में पानी ना हो.
आपको पुण्य मिलता है शरीर కేవల్ ఆప్కు పుణ్యకి లియే హే అని చెప్తున్నారా సాధ్వికులు అక్కడ. శరీరంకి నువ్వు పాప ప్రాయశ్యం చేయనికి పోతున్నావు, పుణ్య స్నానాలు అక్కడ. ఆత్మను ఇక్కడ నుంచైనా ఫిల్టర్ చేసుకోవచ్చు. కుంభమేళకి అందరూ పోతలేదు అంటే ఇప్పుడు చేసేదంతా చేసేసి మనుషుల్ని బాధ పెట్టడం కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, అన్ని పాపాలు చేసేసి అలాంటి పవిత్రమైన నదుల్లో పుణ్య స్నానం చేస్తే చేసిన పాపాలు పోతాయా? బాగా తప్పులు చేశాను నేను మునిగాను మొన్న వెళ్ళి. ఇప్పుడు అక్కడ నా పాపాలు పుణ్యాలు పోతలేవు అక్కడ. ఈ శరీరం ఇంకా పండేడుతుంది, ఇంకా పండ. నిన్ను వదులుకోవద్దయినా, నీ శరీరం కాపాడడానికి మృత్యువుని గెలిపించడానికి తీసుకుపెట్టుకుంటుండే అక్కడ. ఈయనతో నాకు అవసరం ఉంది, వీడు అంత సులభంగా పోతే ఎట్లా? నీళ్ళల్లో మునుగుతే నన్ను 25 ఏళ్ళు బతికిచ్చి వీడిని మంచిగా పండిస్తా కదా. ఇది వివరణ శాస్త్రం రాస్తుంది అక్కడ. అఘోరాల సెల్ఫీ తీసుకున్నాడు కంటే ఈ క్వశ్చన్లు అడితే చెప్తారు కదా అక్కడ వాళ్ళు. ఎంతసేపు సెల్ఫీలు తీసుకున్నాడు, దెబ్బ కొడుతూ ఉరికొచ్చాడు. వాళ్ళు ఆత్మబంధన గురించి చెప్తలేరు, శరీర బంధన గురించి చెప్తున్నారు వాళ్ళు. శరీరం చాలా ముఖ్యమైనది. పుణ్యం ఇప్పుడు ఎన్నో జన్మల పుణ్యం తల్లి. కుంభమేళ స్నానం పుణ్యం అయిపోయిందేమో ఈ జన్మకు నీకు. నువ్వు పాపాలు చేసావేమో, పాపాలు చేసి ఇంకా పండెడుతుందేమో. మరి పుణ్యవతులు కూడా వెళ్తున్నారుగా. మరి పుణ్యమా పాపం అనేది పరమాత్ముడి ఆజ్ఞ. అయితే మీరు ఇందాక అన్నారు కొంతమంది పిల్లలు తేడాగా ఉన్నప్పుడు మనమే దగ్గర తీసుకోము, కానీ తల్లిదండ్రులకి తప్పదు, అది ఏదున్నా కూడా వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని. కొంతమంది పిల్లలు చూడ్డానికి చక్కగా ఉన్నా కూడా మన చేతికి అందకుండా పోతారు, మనం చెప్పింది వినకుండా ఉంటారు. సో దీన్ని కూడా మనం అంటే పోయిన జన్మలో మనం చేసిన దానికి ఒక రిజల్ట్ గా ఈసారి అట్లా ఉన్నారని అనుకోవచ్చా? దీన్ని అలా కాదు, మీరు చెప్పాల్సింది ఒక విషయం. సహదేవుడు, నకులుడు, అర్జునుడు, దుర్యోధనుడు, భీముడు వీళ్ళంతా మహానుభావులు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతారు, అయ్యా రాబోయే యుగం కలియుగంగా అసలు ఎలా ఉండబోతుంది అని అడుగుతారు. అన్నప్పుడు మీరు 5 బాణాలు తండ్రి వదులుతాడు. 5 దారిలో పడతాయి బాణాలు. ఒక్కొక్కరు ఒక బాణం తీసుకురావడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మొదట బాణం ఒక ఆవు, మీరు అడిగిన ప్రశ్న, దూడని నాకేస్తుంటుందమ్మా, ముద్దులే ముద్దులు ముద్దులే ముద్దులు ముద్దులే ముద్దులు. ఆ దూడ పరిగెత్తుతున్నా కొద్దీ దాన్ని పట్టుకొని ముద్దాడుతూ ఉంటుంది, పరిగెత్తుతున్నా కొద్దీ ముద్దాడుతూ ఉంటుంది. అయితే ఆయన దగ్గరికి వస్తాడు, ఏం జరిగింది, ఇలా ఉంది. అప్పుడే ప్రసవించిన బిడ్డ, అప్పుడే చిన్నగా ఎదుగుతున్న బిడ్డని అతి గారాభంగా ముద్దు పెట్టేస్తున్నారు. అది గడ్డి మేయడానికి వెళ్తుంటే వెళ్ళనియట్లేరు, లేకపోతే ఇంకా అదేదో చేస్తుందంటే ఇట్లా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆ గారాభం కాస్త కలియుగంలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేను చూసుకుంటలేరా, ఏమైనా నువ్వు నా చాలా ప్రేమతో పుట్టావురా, నీకు హోమం చేస్తే పుట్టావురా, ప్రేమ చేస్తే పుట్టావురా, కొన్ని తరుణాలు ఉన్నాయిగా చెప్పేటి. ఇలా తరుణాల వల్ల అతి గారాభంతో ఆ పిల్లలు చెడిపోయిన వాళ్ళు ఇక్కడ 6 ఏళ్ళకి 7 ఏళ్ళ వరకు పిల్లల్లాగా చూసి 8 ఏళ్ళ నుంచి వీపు విమానం మూత చింతపండు చేయడం మొదలు పెడితే ఈరోజు పిల్లలందరూ గొప్పలు అయ్యారే. ఆకలికి అబ్దుల్ కలాం గుడిసెలో ఉన్నాడంటమ్మా, దోమలు ఆ మురికివాడలో ఉన్నాడంట. ఈరోజు అబ్దుల్ కలాం యొక్క చరిత్ర పెద్ద చూసారా? అలా గొప్ప వ్యక్తులు ఉన్నారా? అబ్రహాం లింకన్ ఎప్పుడో 70s ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ వీధి లైట్ల కింద చదువుకున్నాడంట తల్లి. ఆకలి విలువ లేదు ఇక్కడ. ఆకలి విలువ లేని దగ్గర ఏముంటాం తల్లి, మీరు అడిగించండి. ఇలా 5 బాణాల్లో ఒక బాణమే చెప్పాం, మీరు అడిగిన ప్రశ్న పిల్లలు ఎక్కడ పోతున్నారని. ఇంకొక బాణం తీసుకొని వచ్చినప్పుడు ఒక అతను చేతుకు రక్తం బాగా తీవ్రంగా పోతుంటుందంట. ఏమయ్యా చేతు కట్టుకో, రక్తం పోతుంది కదా అని అంటే, కట్టుకొని నేను ఎందుకు కట్టుకోవాలి అని ఇలా వాదన దిగుతాడంట. ఎందుకు కట్టుకోవు అని అడిగితే, కట్టుకొని నేను అసలు నువ్వు ఎవరే అని నన్ను అడగనీకి అని గట్టిగా అడిగినప్పుడు తండ్రి ఈయన అడుగుతాడంట అర్జునుడు, రక్తం పోతుంటే కట్టుకోవడానికి వినవు చెయ్యవు, నేను కడతా కదా అని చెప్పి తండ్రి కట్టనీకి పోతుంటే తండ్రి తోసేస్తాడంట. ఇక్కడ దెబ్బ తగిలేటప్పుడు తెలియదా దేవుడికి నాకు తగిలియకూడదా అని చెప్పినప్పుడు దేవుడి మీద నిందేస్తావు ఎందుకయ్యా అంటే, మరి ఆయనదే కదా ఈ శరీరం, పుట్టించుకున్నాడికి తెలియదా నన్ను ఎట్లా చూసుకోవాలో ఏం చేయాలో, నేను వీడికి వస్తున్నా అని చేయలేదని దేవుడి మీద తోసేస్తారు వీళ్ళు నాస్తికులు. అలా చేసేసి ఏమంటాడంట తెలుసా, మరి నొప్పి భరించడం ఎలా అంటే, నొప్పి భరించడానికి వనమూలికలు ఉన్నాయి కదా అని మద్యం తీసుకుంటాడంట. అంతేకాని ఒక వ్యక్తి వచ్చి సహాయం పడుతున్నా కూడా సహాయాన్ని అందుకోరు. కలియుగంలో అదే జరుగుతుంది కదా. నిజమైన నమ్ముతున్నామా, దేవుడి మీద తోసేస్తున్నాం లేని వాళ్ళని. అది మర్చిపోవడానికి మద్యం తాగేస్తున్నాం, ఎందుకంటే అది మత్తు కాబట్టి. ఇలా ఉన్న కలియుగంలో ఇంకోటి 3వ నగ్న సత్యం ఏం తెలుసా అమ్మ, 8 బావిలు నిండుగా పొంగుతుంటాయి, 9వ బావిలు ఏముండవు, నీళ్ళు నిండుగా పొంగుతుంటాయి. 8 బావుల్లో 8 ఒక బావిలో మాత్రమే నీళ్ళు ఉండవు. ఆ 8 బావిల మధ్యలో ఉంటుంది ఒక బావి, ఖాళీగా ఎండిపోయి. అప్పుడు ఒక వ్యక్తి ఈ విధంగా చూశాను స్వామి అని అడిగినప్పుడు నకులుడికి తండ్రి ఏమంటాడంట, కలియుగంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు కానీ
ఈ 10 మంది 5 మంది కలిసి తలా ఒక ఆలోచన చేస్తే ఈయన కూడా పైకి లేస్తాడు అన్న ఆలోచన చేయలేరు. కలియుగంలో అదే కనబడబోతుంది, అదే జరగబోతుంది. 8 బావులలో ఒక్కొక్క బకెట్ అందులో పోసినా అది నిండడమా, లేకపోతే అది అంటుకోవడమా, లేకపోతే ఎదగడమా, అక్కడ మొక్కలు రావడమా, ఏదో జరిగి పవిత్రత స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఐఎమ్ సెయింగ్ గుడ్ వర్క్, ఏదో స్టార్టింగ్ చేయరుగా. ఇదే జరుగుతుందా ఇప్పుడు ఇక్కడ? ఇదొక విషయం. 4వ తరుణం, పావురం ఏం చేస్తుంది తెలుసా అమ్మ? పావురం అని అంటే గద్ద అనడం బెటర్. అది పైన ఆకాశంలో ఎగురుతుంటుంది ఎక్కువ శాతంగా, చాలా 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 మన పైకి పోతుంటుంది. అది ఏం చేస్తుంది తెలుసా అమ్మ? అది కిందికి వచ్చి అభం శుభం తెలియని ఒక చిన్న కోడిపిల్లని ఎత్తుకపోతుంది. అర్థమైందా? ఆకలిలో ఆ వాకిల్లో ఆడుకుంటుంటున్న చిన్న కోడిపిల్లని ఎత్తుకపోతుంది. అమాయకురాల్ని, నా ప్రపంచమే అనుకున్న వాళ్ళని ఎత్తుకపోతుంది. దీని అర్థం ఏం తెలుసా అమ్మ? కలియుగంలో కూడా బాగా తెలివి ఉండి, బాగా డబ్బులుండి, బాగా నేనే గొప్ప అని విర్రవీగుతున్న వాళ్ళందరూ అమాయకుల్ని మోసం చేస్తున్నారు. నగ్న సత్యమే కదా ఇది రుజువు చేయబడిందే కదా. ఇప్పుడున్న 5వది చూడండి, మనకి పర్ఫెక్ట్ వర్తిస్తుంది. ఓ ఏనుగు 2 తలలు ఉన్నాయంట, ఒక తల పైకి ఒక తల కిందికి. 2 తలలతో నేనే విర్రవీగుతున్న హైట్ పర్సనాలిటీ ఉన్నాను, ఎటువంటి దబ్బేస్తుంటుందంట. అది అప్పుడు తండ్రి వచ్చి చెప్పినప్పుడు కలియుగంలో కూడా మనిషి 2 తలలతో ఉంటాడు. బయటికి ఏమో నేను మంచోని అని, లోపట నేను చెడ్డోని అని ఉంటాడు. అలా 2 తలలు ఉన్న వాళ్ళు కలియుగంలో ప్రతి అడుగడుగున ఉంటారు అని చెప్పారు. 5 వివరణ ఎవరికి శాస్త్రంగా ఉన్నాయి తల్లివి? మనకే రిలేటెడ్గా ఉన్నాయి కదా. మరి ఆ బిడ్డని ఎవరు చెడగొట్టారమ్మా ఇక్కడ? ఇప్పుడు నేను చెప్పిన తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులు మార్చవచ్చు కదా. వై వీఆర్ గోయింగ్ టు ది కాన్వెంట్, వై వీఆర్ నాట్ గోయింగ్ టు ది ఒక ఋషి పరంపర ఉన్న గురుకులకు వెళ్తలేం? ఎందుకు పోవట్లేం మనం? ఇలాంటి విషయాలు ఎందుకు పోతలేమంటే మనకు వేదాలతోని కడుపు నిండదు కదా, డబ్బులు రావు కదమ్మా. 18 అంతస్తులు పోతే కానీ మనం అపార్ట్మెంట్లో ఉన్నట్టు ఫీల్ కాము. గుడిసెలో ఉంటే నిద్ర రాదుగా మనకి. ఒకప్పుడని గుడిసెలేగా తల్లి. మరి అప్పుడు ఎందుకు నిద్ర వచ్చి మన తాతలు ముత్తాతలు మనల్ని కన్నారు? ఏ హక్కు ఉందని ఈరోజు గాలి పీలుస్తున్నాం మనం? ఏ హక్కు ఉందని ఈ భూమిలో వండుకొని వచ్చిన పండ్లు పలహారాలు తింటున్నాం మనం? ధర్మం అనేది ఎక్కడుంది? కొంచెం డీప్గా పోయి చూస్తే అమ్మ, నీవు చేసుకున్న తప్పులకి పరమాత్మ ఉందని కూడా ఇక్కడ. ఈరోజు నీ బిడ్డని చేతి మాట వింటలేడు అని అంటే, నేను పొద్దున కూడా అమ్మ, నాకు 5 మంది పిల్లలు, మావని కొట్టొచ్చిన మార్నింగ్ కలర్ ఓవర్గా రాస్తున్నాడని. కలర్ ఎక్కడ రాయాలి? చిన్న పెయింటింగ్కో లేదా ఇంకొకటి ఉన్న దీన్ని రాయాలి కదా. వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా 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 రాసేసుకుంటున్నాడు. అది చూడడానికి ఎంత సమయం పడుతుంది? దానివల్ల స్కిన్ ఏదైనా ఎలర్జీ అని కెమికల్తో తయారైతాయి కదా. చెప్తే వింటలేడు. కొంచెం గట్టిగా కొట్టగానే ఒక 5-10 మినిట్స్కి అంతా క్లీన్ చేసుకొని వచ్చాడు వెళ్ళి సబ్బుతోని. అమ్మున కూర్చొని రాసుకో, లేదంటే ఆ టీవీ చూసుకుంటూ కూర్చో, లేదంటే పైన వెళ్ళేసి చెట్లకి నీళ్ళు పోయి అని చెప్పేసి గట్టిగా తిట్టేసరికి కొద్దిసేపు ఏడ్చాడు. ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ ఒక 1/2 అవర్ వచ్చినాక ఏం చేస్తున్నాడు అని అడిగితే పైన పోయి కూర్చున్నాడు, ఆ చెట్ల దగ్గర ఆడుకుంటున్నాడు. అంటే దెబ్బ పడంది ఎట్లా మారుతాడు? ఇక ఆయన రాసుకుంటే ఓ యూ డిడ్ వెరీ గుడ్ అని చెప్పి నేను కూడా రాయాలా? ఆయన ఏం చేస్తాడు? రేపటి రోజు వేరేళ్ళకి పూస్తాడు వెళ్ళి. కరెక్ట్. అలాంటి చేయకపోతే, తప్పుని నువ్వు మందలించి అప్పుడే దెబ్బ వెయ్యకపోతే మరి ఎలా అమ్మా? మమ్మల్ని ఎక్కువ శాతం టఫెస్ట్ ఎడ్యుకేషన్ అంటే అమ్మ ఇంగ్లీష్, సైన్స్ నాకు తెలిసి, ఈ ఫెయిల్, మ్యాథ్స్ కూడా ఉంటుంది. ఎట్లా అప్పట్లో చింతబరిగేలు పర్టికులర్గా తెచ్చేవాళ్ళు. ఎవరు తెచ్చేవాళ్ళు తెలుసా? చింతబరిగేలు క్లాస్ ఫస్ట్ గెఫెటోళ్ళు. అరే నువ్వు పోయి చింతబరిగెలు అంటే వాడి కొన్ని ఉంటాయి ఇక మన మీద గెడ్జులు, వాడు దొడ్డుగా పొడవు ఉన్న కర్రలు పట్టుకొస్తాడు. ఎలా కొట్టేవాళ్ళు చూసారమ్మా? 1 వీక్ ఉండేది వీకు, ఆ వాత కొడితే 1 వీక్లో ఏమయ్యేది తెలుసా అమ్మ? ఖచ్చితంగా 2-3 బైహార్ట్ అయిపోయేటి భయంతో. నెక్స్ట్ ఎగ్జామ్లో పాస్ అయిపోయేటోళ్ళు. ఇప్పుడు ఆ గురువు దెబ్బ కొట్టకపోతే ఈరోజు గురువుల అయ్యే పరిస్థితి ఏర్పడేదా? మనలాంటి ఎందరో వ్యక్తులు దెబ్బతినంది కలియుగంలో పని కాదు తల్లి. అలానే ఒక విషయం ఏం తెలుసా అమ్మ? కలియుగంలో ఇంకోటి రాసింది మళ్ళీ. కొందరు గురువులు ఏం చేశారంటే కొడితేనే అవి బాగా ముదిరిపోయి పిల్లలు అరాచకాలు ఎక్కువ చేయొచ్చు అని అన్న తరుణంతో తండ్రి ఏం చేశాడు? ఒక మనోధర్మశాస్త్రం వివరణ ఏం చెప్పాడు తెలుసా? మనసు కదిలించే పనులు చేయండి, పిల్లల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టండి. 4 చదువుకుంటున్న వ్యక్తుల మధ్యలో పెడితే ఈయన చదువుకుంటాడు. మనం ఎక్కడైనా పోయినప్పుడు గుడి, దేవాలయం, మంచి పనుల దగ్గర పెడితే వీళ్ళకి అలవాటు అవుతుంది వాతావరణం. ఇలా చేయమని చెప్పినప్పుడు ఎలా చేయవచ్చును? ఓపిక ఆగుతలేదు కదా, మనసు కోపంతో ఉద్రేకంతో ఉరుకులాడుతుంది కదా అన్నప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా అమ్మ? నీ నాలికని వాడు, ఆ అవతల వ్యక్తి నీ నాలిక యొక్క శక్తితోని మనసు కదలాలి. అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన మనసుకు మాట్లాడాలి నీ నాలుకతో. అంటే నీ శక్తి ఇది, నీ యొక్క ముఖ్యమైన పాశుపతాస్త్రం నీ నాలుక. కలియుగంలో నువ్వు మాట్లాడితే మారుతారు. చాలామంది గమనించారా?
కొంతమంది కొడితే ఇంకోటి కొడతాడేమో అంటారు. పోలీస్ స్టేషన్లో కూడా ఇదే వ్యవహారం, కొడితే కొట్టు అంటాడు, మధ్యలో ఉంటాడు, దెబ్బ తగలేదు కదా. అదే కూర్చోబెట్టి మీ అమ్మ కష్టపడుతుందిరా, రాళ్ళు కొడుతుందిరా, రాత్రి ఎంత ఇబ్బంది పడుతుందిరా అను ఏడుస్తారా పోరలు మధ్యలో ఉన్న మనసు చెల్లించిపోతుంది. మీ నాన్న ఎంత కష్టపడుతుండ్రా రాళ్ళ ఇట్లా ఇట్లా కొన్ని విషయాలు మనం ఎందుకు చెప్పట్లేము? ఇవి చెప్పకపోతే మరి బిడ్డకి ఎలా తెలుస్తుంది? దిస్ ఈజ్ అబౌట్ 18 years డిస్కషన్. మీరన్న ప్రశ్న బిలో 15-14 years డిస్కషన్. అక్కడ దెబ్బ పడి మా అమ్మ చూస్తుంది అన్న భయం కూర్చోవాలి. అప్పుడు కూడా మారనప్పుడు కొన్ని ఆయన టాలెంటెడ్కి సంబంధించిన డిస్కషన్ పెట్టాలి. అప్పుడు కదమ్మా తల్లిదండ్రుల పొరపాటు ఇక్కడ చాలా ఉంది తల్లి. మేము మమ్మల్ని కూడా మా అమ్మకి అన్నది కదా, అడుక్కోనన్నా బతకాలరా, వెన్నుపోటు పొడవకూడదు, అబద్ధాలు అడగకూడదు అని చెప్పేది. ఓ తరుణం అంటే సమయం తీసుకుంటున్నందుకు ఆలోచించండి. హాస్టల్లో మేము ఉన్నప్పుడు అమ్మ అయ్యప్ప స్వాములదంటే చిన్నప్పుడు బాగా గమనించండి, భోజనమే తినడానికి మనకు కూడా పెడతారని పోవడం కదా. మేము హాస్టల్లో ఉన్నప్పుడు అప్పట్లో ప్రత్యేకంగా ఫస్ట్ బంతిలో లడ్డు పెట్టేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో అని. ఫస్ట్ లడ్డే వచ్చేది. ఇప్పుడంటే ఈ స్వీట్లు ఇన్ని వచ్చాయి కానీ మొదట్లో అయితే లడ్డే వచ్చేది. అయితే కొంచెం లావుగా ఉండి హాస్టల్లో ఫుడ్ అంతంతగా ఉండకపోవడం వల్ల మేమేం చేసాం, పోయి తిన్నాం భోజనం అక్కడ. తినేసేసి ఈ జోబులో ఒకటి ఈ జోబులో ఒకటి లడ్డు తీసుకొని వచ్చాను నేను. మా అమ్మ మమ్మల్ని చూడ్డానికి వచ్చింది అక్కడికి. అంటే ఆ రోజు సండే సాయంత్రం. ఎక్కడున్నాడు అని అంటే అక్కడ ఉన్నాడు ఫంక్షన్ దగ్గర, తిన్నికి వెళ్ళాడు. అప్పుడు 8-9 years చేసి నాకు గుర్తు బాగా. మా అమ్మ వచ్చి ఏమన్నా తెలుసా, అమ్మ అట్లా పోవచ్చా, తినొచ్చా, అట్లా తింటే తిన్నావు కానీ అది తీసుకురావచ్చా, తీసుకొస్తారా అట్లా అని కొంచెం బాధలాగా పడి మా అమ్మ ఏం చేసింది, ఆ లడ్డును అక్కడే తినిపించేసేసింది. తీసుకుపోకు, వేరే వాళ్ళు చూస్తే తక్కువ చేస్తారు నేను అని. అక్కడ నిలబడి తిన్నా. నాకు గుర్తు ఆ తరుణం. మా అమ్మ ఇట్లా నన్ను దగ్గర పట్టుకున్నది, అదంతా తినేసి నీళ్ళు తాగేసి ఆ తరుణం గుర్తు. ఇప్పటికీ నేను ఇస్తరాకు తేనమ్మా ఎక్కడికి వెళ్ళినా. నేను మా బస్తీ ఎక్కడైతే ఉందో ఇంతవరకు నేను ఎవరి దగ్గర చేతి కడగలే, నేను వెళ్ళి కడగను. దేవుడి పూజ అయిందంటే మాత్రమే అక్కడికి వెళ్తా, కానీ ఎక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళను, నేను తినను. ఎవరన్నా సరే ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పేది హెచ్చరిక తెలుసా, తినేసి రావాలి కానీ ప్రసాదం కూడా పట్టుకురావద్దని చెప్తాను నేను. అదొక్కటి. మనోళ్ళు ఎంత ఇన్ని తెస్తారు, ఇస్తారు ఇట్లా పట్టుకొని వస్తారు, పూజకి వెళ్తే ప్రసాదం ఎన్ని తీసుకొస్తారు అలా చెప్పండి. అది ఒక మా అమ్మ మాకేం చెప్పిందంటే, అదొక పూజ, ఒక తరుణం, తినడం వరకు నీ బాధ్యత, తీసుకొని రావడం అమర్యాద. ఎవరో ఎన్నో నిజంగా ఆకలి పర్సన్ రావచ్చేమో అక్కడికి. ఇలాంటి కొన్ని తరుణాలను ఎందుకు నేర్పించాం మన తల్లిదండ్రులకి? మా అమ్మ ఆ విషయాలు మాకు అట్లా చాలా చెప్పింది, నేను ఇప్పటికి పాటిస్తాము. మా వాళ్ళు ఎప్పటికి తేరు కూడా, ఆ భగవంతుడు దయనో ఏదో కానీ మా వాళ్ళు కూడా అలానే ఉంటారమ్మా, తీసుకురారు. అలా మనం ఎందుకు నేర్పించలేము? ఈ ఎగ్జాంపుల్స్ అన్ని నేర్పిస్తేనే కదా పిల్లలు వింటారు. ఈరోజు ఏమైపోయిందంటే అమ్మ డబ్బే మాట్లాడుతుంది. మనం ఫంక్షన్ చేస్తున్నాం అది కాదు మన ఫంక్షన్, వడ్డించేటోడు కూడా మన మనిషి, బానిసవాడిగా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా అమ్మ, నీ గుణాన్ని నువ్వే కోల్పోతున్నావు. మరి నీ గుణాన్ని కోల్పోయిన కడుపులో గుణహీనులు పుడతారా, గుణవంతులు పుడతారా? బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ తల్లి. నువ్వు ఎన్ని గంగలు తీసుకొచ్చినా ఒక రక్తపు బొట్టుకి విలువ శివుడు కూడా వచ్చి తీర్చలేడు. బాగా గమనించండి. రక్తానికి ఉన్న విలువ నువ్వు మార్చుకుంటేనే మారుతారమ్మా. కష్టమేమో, నువ్వు అన్న చిన్న ప్రశ్న కాదు అది. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అని అంటే అబ్సల్యూట్లీ పేరెంట్స్ మిస్టేక్ అది. నేను ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మనము శివుడికి, లోకానికి కనెక్ట్ చేద్దాం. అంటే లోకానికి అంతటికి తండ్రి శివుడు, లోకమంతా తన బిడ్డలే, ప్రపంచమంతా తన బిడ్డలే. మరి తన బిడ్డ తప్పు చేసినప్పుడు మీరు ఇందాక అన్నారు, అప్పుడే చెప్పాలి తల్లిదండ్రులు, అప్పుడే బిడ్డ కరెక్ట్ అవుతాడని. మరి మనుషులు తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు చేసేంత సందర్భం ఎందుకు వస్తుంది? శివుడు ఆ చేసిన తప్పుకి శివుడు ఎందుకు వెంటనే శిక్షించకుండా, దానికి పరిష్కారం అనేది చెప్పకుండా, కొన్ని జన్మల కొద్దీ క్యారీ అవుతుంటాయి కొన్ని కర్మలు అనేసి అంటారు కదా, ఇదంతా ఎందుకు జరుగుతుంది? చేసింది తప్పు మానవ శరీరం, మానవాతీత శక్తి మీద సులభంగా తోసేయకూడదు మనం. ఇది మీ ప్రశ్నలా కాకుండా చాలామందికి అర్థమయ్యేలా చెప్తాను. నీవు తప్పు చేసి దేవుడిని నాకు తెలియదా అని అనడం చాలా తప్పు ఒక వ్యక్తి. మళ్ళీ శివుడు ఇన్ని తప్పులు చేయిస్తున్నాడు, ఇంత అది చేపిస్తున్నాడు, కొందరు స్త్రీలపై మానవంగాలు, కొందరు దొంగతనాలు, కొందరు ఇంకేదో స్కామ్స్ చేస్తున్నారు అన్నారు కదమ్మా. ఇవన్నీ శివుడి అనుమతి లేకుండా జరుగుతున్నాయా? శివుడు చూస్తూ ఎందుకు మనల్ని కాపాడతలేడు అన్న మీ ప్రశ్న ఏంటంటమ్మా, పవిత్రంగా ఉండడానికి మార్గాలు ఎంచుకోవడం అనేది ఆయన ఇచ్చాడు. దానికి ఓపిక చాలా అవసరం. తల్లి గర్భం కూడా 9 నెలలు మోస్తుంది. మీకు తెలుసా సైంటిఫిక్ రీసెర్చ్ ఏం జరుగుతుందంటే, వితౌట్ సిమెన్ అంటే ఈ వీర్యం లేకుండా బిడ్డల్ని ఎలా కనాలో పరీక్ష జరుగుతుంది అక్కడ. సాధ్యమేనా మా తల్లి? సాధ్యమైంది అనుకుందాం. చలనం ఉంటుందా మా అమ్మ? చలనం ఉందనుకుందాం. గుణం మీరు అన్నట్టుగా ఉన్నదనుకుందాం. స్పర్శ మీరు అనుకున్నట్టుగా ఉందనుకుందాం. ఏదైతే జ్ఞానంతో వచ్చిన విలువ, ప్రేమ ఉంటుందో తల్లి,
తల్లి గర్భం నుంచి తప్పితే ఆ రక్తపు మాంసపు ముద్దలు బిడ్డ తింటే తప్పితే ఒక బిడ్డ ఇప్పుడు నేనున్నా మా అమ్మ నన్ను 9 నెలలు మోసినప్పుడు నా రక్తము మా అమ్మ రక్తము మా అమ్మ యొక్క బలము అంతా నేను తిన్న శరీరం ఇది. 9 నెలలు స్త్రీకి మీరు అన్నట్టుగా 9 నెలలు ఈ ఋతుచక్రం కాదు, మీకు తెలిసిందే కదా డెలివరీ టైంలో. మరి పురుషుడి యొక్క ఎనర్జీ, ఒక స్త్రీ ఒక గర్భంలో ఉన్న బిడ్డ ఎనర్జీ అంతా ఎవరమ్మా? మరి రక్తపు మాంసపు ముద్దలు తినలేని ఆ బిడ్డకి, రక్తపు విలువ లేని ఆ బిడ్డకి చలనం ఎలా వస్తుంది? శాస్త్రవేత్తలు ఏమి కనిపెడుతున్నారంటే మేము చలనాన్ని కనిపెట్టలేకపోతున్నాము. రోబోట్ వి క్రియేటెడ్, ఎవ్రీథింగ్ వి క్రియేటెడ్, బట్ సెన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవి రాదు. ఇలాంటి విషయము పరమాత్ముడు అంత స్పష్టంగా ఇచ్చి, బిడ్డ నీ యొక్క జన్మ, నీ యొక్క ఆది బీజం, నీ వంశంలో అభివృద్ధి చెందుతున్న ప్రతి ప్రక్రియకి నేనే దాతని అని చెప్పి ఆయన చెప్పినప్పుడు న్యాయం వైపు ఉండాలి, ధర్మం వైపు ఉండాలి, సత్యం వైపు ఉండాలి, ఊరూరా ప్రచారం, ధర్మ ప్రచారం చేయాలి, దానికి మహాముఖంటినైనా నా పేరును ప్రచారం చేయాలి, దాని పేరే ధర్మధ్వజము, దాని పేరే సనాతన ధర్మం, దాని పేరే ఋషి పరంపర అని చెప్పిన ఇన్ని పరంపరలు ఇచ్చిన ఈ కార్యక్రమాలను వదిలిపెట్టి మద్యమని, మాంసమని, నీ యొక్క శారీరక సుఖభోగాల కోసమని దేశాల్లో దాటేసేసి నేను చేసినవన్నీ ఇవే గొప్ప, మాకు మస్తు ఎడ్యుకేషన్ ఉంది, చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి నీవు పరమాత్ముడి మీదకి ఎలా తోసేయగలవు తల్లి? ఎవరు చేశారు? ఆయన ఏమి ఇచ్చాడు నీకు? వ్యవసాయం చేసుకోమంటే ఈరోజు నేను చైర్ మీద కూర్చున్నామే, మర్రి చెట్టు కింద జరగాలి ఇంటర్వ్యూ, మన సుఖభోగాలకేగా. ఈరోజు లంచ్లో ఏం తింటున్నాం మనం? కేఎఫ్సీలో నుంచి వచ్చిన, డామినోస్ నుంచి వచ్చిన అవే కదా ఎక్కువ శాతంగా. ఇంటి నుంచి తెచ్చిన అరిటాకు భోజనాలు ఎంతమంది తింటున్నారు ఈ రోజుల్లో? ఆయన ఇచ్చింది వ్యవసాయం, పండు, పలహారాలు, కూరగాయలు, పవిత్రమైన గంజి మెతుకులతో మనకు సర్ది గట్టించాడుగా. మరి అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వేడివేడిగా ఓవెన్లో పెట్టి తింటున్నావుగా. ఈరోజు ఎంతున్నారు ఆడవాళ్ళు? అంతే హైటు, అంతకంటే కొంచెం పొడుగు మగవాళ్ళు 5, 6 అడుగులోడు అందగాడైపోయాడే. ఒకప్పుడు 8 అడుగులు 12 అడుగులు ఉండేవాడిని చూడడానికి భయపడేవాళ్ళం. ఇక 6 అడుగులు అందగాడైపోయాడు. 4 అడుగులు 5 అడుగులు ఉండేసరికి అందరూ ఆడాలని చూడడం సహజమే. మరి ఒకప్పుడు అందరూ హైట్ ఉండేవాళ్ళుగా, ఎందుకు రాలేదు? ఎవరు పొరపట్ట తెలియదే. ఒకసారి క్రియేట్ చేయండి, సైంటిస్టులతో మనం అడుగుదాం ఈసారి. 7 అడుగులు 8 అడుగులు పుట్టాలంటే ఏం చేయాలి అని. చేయలేరు వాళ్ళు. ఇదంతా ధర్మం, పరమాత్ముడి మర్మం తల్లి. పవిత్రత ఎప్పుడైతే కోల్పోయావో, మాముకంటి అంటే తండ్రి, మన శాస్త్రాన్ని తప్పు పట్టకూడదు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, మరి నువ్వు చేసిన పాపాలన్నీ వింటూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు, నీకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. పాటిస్తున్నామా? పాటించంగా. జై శ్రీరామ్ అంటావా నోటి ద్వారా? అనలేవుగా. గుంపులోనే అంటావు జై శ్రీరామ్ అని. బయటకు వచ్చినాక శ్రీరాముడు అసలు గుర్రం మీద వస్తాడా? ఆయన నిజమైనోడైనా? ఆయనకు తెలియదా సీతామాతని 14 నెలలు ఎత్తుకోపోతే ఏం చేసిండు? ఈ క్వశ్చన్లు చూడండి. ఇది వివరణ ఎవరు ఇచ్చారు ఇవన్నీ? అలా కొన్ని విషయం మనం పొడుచుకుంటున్నాము. ఈ కన్ను బాగా కనబడాలని ఈ కన్నును పొడుస్తున్నాము తల్లి. ఇప్పుడు ఒక ప్రకటన ఇస్తాను నేను, మన ఇద్దరం కూర్చొని ఇలా చెప్పవచ్చు. ఒకే ఒక్క పురుషుడు ఉన్నవాడు ఈ అమావాస్య లోపు చేతికి వెండి కంకణాలు, కాళ్ళకి వెండి కంకణాలు వేసుకోకపోతే మరణగండం ముందు ఉంటాను. ఒకవేళ నేను ప్రకటన ఇచ్చాను అనుకోండి, నాలా ఒక 4 గురువులు చెప్పారనుకోండి, ఇక ఈ తల్లులందరూ బయలుదేరుతారు జ్యువెలరీ షాప్కి ఆ కంకణాలు కొనడానికి. అంతేగాని రుజువు చేసుకోనికి వెళ్ళరు. మూఢనమ్మకం. మరి ఏందమ్మా తల్లి? మొన్న రీసెంట్గా విన్నాం, గాజులు వేసుకోవాలట ఒక బిడ్డలో 2 కూడా. మా అమ్మ నన్ను అడిగింది, నేను దూర ప్రయాణాలు ఉన్న కాళేశ్వరంలో ఉంటే మా అమ్మని బాగా తిట్టా. నాకు 2 కొడుకులు లేదు, మా అమ్మ అంటే 2కి వేయాలట అని మా అమ్మ వస్తూ ఉంటుంది. వచ్చి వెయ్యి కానీ అన్ని పిచ్చి లెక్కలు చెప్పకమ్మా, అందరు ఛానళ్ళల్లో ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు అంటే దాని అర్థం ఒక పురుషుడికి ఒక శాస్త్రంలో అమ్మ దోషం ఉన్నది అని అంటే మన ఉగాది పంచాంగం అబద్ధం. మరి మార్చిలో వెళ్ళాలి కదా, అది మార్చిలో వెళ్ళింది, సడన్గా జూన్లో ఎట్లా వెళ్ళింది అది అంటే నా పంచాంగం అబద్ధమా? నా పంచాంగం అబద్ధం అన్నట్టుగా ఎవరో మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. నేను అనేది పరిపూర్ణ జ్ఞానం నా పంచాంగంలో ఉంది కదా. 60 సంవత్సరాల చరిత్ర రాసిన ఘనమైన చరిత్రలు 144 సంవత్సరాలకు జరిగే మహాకుంభమేళ పుష్య పౌర్ణమి రోజు, భోగి పండగ రోజు వస్తుంది. ఆ రోజు అయినవాళ్ళు మల్లన్న జాతర, అమ్మ నా తల్లి శాకాంబరి పుట్టిన జాతర అని చెప్పేసి ఇన్ని తరుణాలు రాసినది 140 సంవత్సరాల క్రితం. ఈ రేపు ఏమవుతుందో ఇల్లుండి అయిపోతుందో తెలుసుకోలేమా మనం? అంటే 144 ఇయర్స్ తర్వాత అయ్యే చరిత్ర రాయగలిగిన బుక్కులు మన దగ్గర ఉన్నప్పుడు మరి నమ్మకం పాటించాలా, మనం మూఢనమ్మకం పాటించాలా? మీరన్నది మన నమ్మకాలన్నీ పరమాత్ముడి దగ్గరికి పోతే మనం కన్సిస్టెంట్గా కూర్చోవాలి, గుడిలో పురాణాలు వినాలి, ఆ బెల్లు కొట్టేది వినాలి, హారతలు ఇవ్వాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ మనకొద్దు. మనకేంటంటే బాగా నమిలి పెట్టి నోట్లో పెట్టేస్తే మింగేటోడు కావాలి. అది మింగేది పెడితే అవి వెళ్ళటకుండా మింగేస్తాం మనం. పని చేయకుండా అన్నీ ఆశించాలి కదా. కలియుగం అదే కదమ్మా నా తల్లి. గమనించండి, ఎవ్రీథింగ్ ఫిల్టరైజేషన్ వచ్చి తినడానికి బద్ధకం ఈడ.
తినడానికి. చిన్నగా ఉన్నప్పుడు ఏమయ్యేదమ్మా, ఆకలిని మర్చిపోయి ఆడుకునే వాళ్ళం. మన తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, సందర్భం తీసుకొచ్చి ఇంటికి వచ్చో లేకపోతే కొట్టి తీసుకొచ్చి తినిపించేవాళ్ళు. ఈరోజు ఏమేమి చూసావు తల్లి, తినడానికి మనుషులు వచ్చినా కూడా పెట్టేవాడు లేడమ్మా. గమనించిపోవాలి. ప్రశ్నలు చాలా డీప్ వే మీది. ఎలా అంటే అన్నీ ఇంటర్లింక్గానే పోతున్నాయి అవి, కానీ పాటించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు డీప్ కొంతమంది స్త్రీలు వింటారుగా. ఇప్పుడు ఫోన్లు వస్తాయి నాకు. ఎలాంటి ఫోన్లు వస్తాయి తెలుసమ్మా, మీ ఏజ్ ఎంత అని అడుగుతా, 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు వస్తారు. ఖతం. నేను 50 ఏళ్ళని నేనేం తీర్చిదిద్దాలి? ఇఫ్ ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ 15 to 20 years బిలో, సో ఐ కెన్ టీచ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దేర్ లైఫ్స్. చెప్పవచ్చు, నానా ఇలా వెళ్ళు, నానా ఇలా పో అని. అంతా ముదిరిపోయినాక నేను చెప్పలేను. చాలామంది ఫీల్ అవుతారు, స్త్రీలు భక్తులు ఉన్నారు నాకు చాలామంది. వాళ్ళంటారు స్వామి అలా గట్టి మాట్లాడగట్టి సార్. మళ్ళీ భక్తులందరూ ఏంటంటే నేను నిజమే చెప్తా తల్లి, ఓపెన్గా చెప్తా కాబట్టి నన్ను ఇష్టపడతారు. అది విషయం. ఇక్కడ ఏంటంటే అనుభవం మొత్తం ముదిరిపోయినాక రాకూడదు. ఎలా మేము గురువు గారు పూజలు ఎలా పరిష్కారం, ఇది ఎంత బాగుంటుంది. పూర్వం అలానే జరిగేదిగా నా తల్లి, అలానే అయ్యేదా కదా. పెద్ద మనుషులు ఇటు తరాలు కూర్చునే వాళ్ళుగా. మరి ఇప్పుడు ఎందుకు కూర్చోట్లేరు? ఓపిక లేదు కదా. మరి ఓపిక లేని దగ్గర మరి పరమాత్ముడు ఏడుంటాడు తల్లి. పిలిస్తే అమ్మ ఆకలి అవుతుందని అడిగితే కూడా అన్నం పెట్టడానికి లేదు ఈ రోజుల్లో అమ్మ. ఎందుకంటే అమ్మ అనాథాశ్రమంలో ఉంది కదా, బిడ్డ అమెరికాలో ఉన్నాడు, అవునా కదా. అడగంది అమ్మ కూడా పెట్టదు తల్లి. పూజలు పురస్కారాలు చేయండి నా తండ్రి మహాముఖండి పెడతాడా? మరి ఆయనకి విలువ ఉండకూడదా? నువ్వు ఎక్కడికన్నా నీ పెనిమిటి పిలిచాడు అనుకో, ఇఫ్ యూ గెట్ అ రెస్పెక్ట్ దెన్ ఓన్లీ యూ కెన్. గట్టిగా నేను మందలించాడు అనుకో, నీ ఇష్టం ఉంటారా అంటే పోతావా తల్లి? పోలేవుగా. నీ అభిమానం, నీ ఆత్మాభిమానం ఉంటుంది కదా తల్లి. ఆత్మాభిమానం చాలా ముఖ్యమైనదమ్మా. ఇక్కడ మనసు లేని దగ్గర బాగుతు పెట్టుకోమ్మా, మనిషి ఉండి వృధా. అందుకని ఇక్కడ చెప్పేది శివుడి తత్వం అనే విషయంలో చెప్తున్నా. కుటుంబంలో మాట్లాడాల్సిన విషయాలన్నీ మనసు ద్వారా. నీ ఫీల్ నీ బిడ్డల మీద కలిగినట్టు వేరే వాళ్ళ బిడ్డ మీద ఎందుకు కలగదమ్మా? నీ కన్న బిడ్డ కాబట్టి, నీ కడుపులో ఉన్న పేగు బంధం కదా. మరి నా తండ్రి ఆత్మలన్నీ శరీరం నుంచి, ఆయన శరీరంలో నుంచి తీసుకొచ్చి అగ్నిలింగంలో పెట్టి ఆత్మలింగంలోకి వేసినప్పుడు ఆయనకి ఎంత బాధ అయితే ఉండొచ్చమ్మా. మనందరం కొట్టుకుదస్తుంటే. ఇంకా కలకత్తాలో మమితాకి జస్టిసే కాలే. తర్వాత ఎన్నో అయ్యాయి. ఆడపిల్లలు రోడ్డుపైకి వచ్చేసారి, మద్యం తాగి సిగరెట్ తాగుతున్నారే. ఒక అమ్మాయి అమ్మ నేను జూబ్లీస్లో నుంచున్నా, ఫోన్ మాట్లాడమని నుంచున్నా తల్లి. ఆమె ఇంత బొడుగు పెట్టింది సిగరెట్. నేను అసలు అది ఐ మీన్ గమనించి నేను షాక్ అయినా. సిగరెట్ అయిన అమ్మాయి అంటే చూడ్డానికి బొమ్మలే ఉంది, సిగరెట్ పెట్టేసిందమ్మా. చూసావా శాస్త్రం. ఇక్కడ యుగం ఇది. మనం తండ్రిని దేవాది దేవతలను అపవిత్రం మాటలో కూడా రానియకూడదు. వాళ్ళు ఎప్పుడు స్థిరంగానే ఉండిపోయారమ్మా. నిజమైన స్థిరత్వం ఏం తెలుసా అమ్మ? వాళ్ళు రాయిలోనే ఉండిపోయారు. నిజంగా బయటికి రాలేరు. రప్పించి మార్గం వెతకండి అమ్మా. అప్పుడన్నా మారతామేమో, దేవుడు వస్తున్నాడు రాళ్ళలో నుంచి, మంచి పనులు జరుగుతాయని. ఏ సంభాజీ మహారాజ్కి కనబడ్డాడు కదా, శివాజీ మహారాజ్ కనబడ్డది కదా తల్లి. తల్లి ఆయుధాలు ఇచ్చిపోయింది కదా. రుద్రమాదేవికి శివుడు ఇచ్చిపోయాడు కదా. రుజువులు ఉన్నాయి కదా. మరి మనం ఎందుకు రుజువు చేయలేకపోతున్నాం? వాళ్ళు చేసింది దేశం కోసం, వాళ్ళు చేసింది ప్రజల కోసం, లోకం కోసం, లోక కళ్యాణం కోసం. ఎక్కడ నీవు బాగుపడడానికి వేరేవాడి జీవితమే నాశనం అయిపోతుంది. మరి ఎలా వస్తాడు ముక్కంటే? న్యాయం ఉందా అందులో? మీరు అడిగిన ప్రశ్నలా మీరు యాజ్ ఏ యాంకర్గా మీరు అడిగిన ప్రశ్న అయినా జవాబు యావత్ ప్రపంచానికి తెలవాలి తల్లి. ఒక శివసాధువు మాట్లాడితే వినడానికి కొంతమంది చెవులు అప్పగించి కూర్చుంటారు. అంటే వాళ్ళకి ధర్మం మాట్లాడతామని తెలిసి, ధర్మంలో విజయం మనదే అని తెలిసి మన వీడియో వింటారు వాళ్ళు. అదే నేను ఈడ నిమ్మకాయలు లేపాను అనుకోండి, ఇలాగా చాలామంది లక్షల మంది చూస్తారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. ఆ నిమ్మకాయలు రేపు పొద్దున ఉండవు మళ్ళీగా. నేను కూడా ఉన్నాను యూట్యూబ్లో. ధర్మం చాలా బలంగా పోవాలమ్మా. ఈ నిమ్మకాయలు దెబ్బకాయలు లేపేటోళ్ళు అంతా ఎలా ఉన్నారు తెలుసుగా. ఇందాక మీరు మాట్లాడినప్పుడు అంటే 11వ జన్మ నుంచి సాధువుగా ఉన్నాను అనేసి అన్నారు. కొన్ని ఏళ్ల నుంచి కూడా సాధువుగానే చేస్తున్నారు కదా. సో మీ పరంగా నిజమైన శివభక్తుడు ఎట్లా ఉండాలంటారు? అంటే రోజు పూజ చేస్తేనే శివభక్తుడా? పూజ చేయని వాళ్ళు భక్తులు కారా? నైవేద్యం పెడితేనే భక్తుడా? అసలు దేవుణ్ణి పట్టించుకోకపోతే భక్తి లేనట్ట? సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఆ వ్రతం యొక్క అర్థం ఏంటంటే సత్యనారాయణ వ్రతం. సత్యం అంటే అబద్ధం ఆడకూడదు, నోటి ద్వారా సత్యం పలకాలి. ఓపిక అయితేనేమో వ్రతం చేయించు. నీకు కలిగినంతలో ఇంట్లో 10 మందిని పిలిచి అన్నం పెట్టడము, పసుబొట్టు ఇవ్వడము, ప్రసాదం పంచడము. లేని సమక్షంలో ప్రసాదం తినేరా. కథ విను నువ్వు చేయించలేకపోతే. కథ వినలేని ఓపిక లేకపోతే ప్రసాదం అన్న స్వీకరించు. ఈ 3 యాక్చువల్ రూల్స్ కదా. పూజిస్తే ప్రతిఫలాన్ని, పవిత్రతని, ముందు భవిష్యత్తు ప్రణాళికలకి బాగుపడే మార్గం ఇస్తాడు. పూజించకపోయినా
ముందు ముందు భావితరాలు బాగుపడే మార్గాలను ఇస్తాడు. ఇటు ముళ్ళుంటాయి, ఇటు వచ్చేసి పువ్వులు, మంచి జీవితం, లక్ష్యం, ఐఏఎస్, ఇంకా కొన్ని ఆఫీసర్లు సెటిల్డ్. ఇటు అదే మీరు అనుకున్నట్టుగా స్థితి, గతి, పరిస్థితి, అప్పుల్లోడు వచ్చి నెత్తి మీద ముటకాయ కొట్టడు, ఇవన్నీ ఇక్కడే నువ్వు చేసుకుంది. ఇక్కడ ఇదే పుణ్యం, ఇదే విషయం. ఆయన నిర్ణయించింది స్థితి అమ్మ. ఇది ఈ వేళ పోవాలా అని అంటే ఈ 2 కలపాలి అని తండ్రి ఆలోచన. ఇటు చెడు ఉండకూడదు, ఇటు మంచి ఉండకూడదు, 2 కలిసిపోయి మార్గం ఉండాలి. ఇదే కదా శాస్త్రం అంటే. మంచి ఉండాలి అనేది ఎందుకు అంటున్నారు, వివరణ ఎందుకు అంటున్నారు, ధర్మం ఎందుకు గెలవాలంటున్నారు అంటే, మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అనుకున్నవాడే గెలిచాడు. ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలైనా నేనే బాగుండాలనుకున్న ప్రతి ఒక్కడు గెలిచాడు వాళ్ళు. కానీ మరో జన్మ ఓడిపోయారు. మీకు తెలుసా, కొందరు కుటుంబాల్లో అమ్మ పిల్లల్ని చూస్తే ఏ పాపం చేశారో, పాపం అంత బాధ పెడుతున్నాడు వాడు, వాళ్ళకు కొడుతున్నాడంట, గుద్దుతున్నాడంట వాళ్ళ అమ్మని, రాత్రి తాగొచ్చి వీడు అరుస్తున్నాడంట, ఆ అమ్మ బాధ తట్టుకోలేకపోతున్నాం, తండ్రి అడ్డిపోతే తండ్రిని కొడుతున్నాడంట, చేసుకున్నాడు 2-3 అన్నాడు, ఆ పిల్లలని బతుకు నాశనం పట్టించేశాడు. వీళ్ళంతా ఎవరు తల్లి మరి? వీళ్ళే వీరు అడిగిన ప్రశ్న జవాబులు. దేవుడు ఉన్నాడు అని రుజువు చేయకపోతే ఆయన ఉన్నాడని రుజువు చూపిస్తాడు. అలాంటప్పుడు పాప ప్రాయశ్చిత్తం కోసం పుడతారు తల్లి. దేవుడు ఉన్నాడు అంతే. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు చూయించండి అనే వ్యక్తులకు నేను సమాధానం చెప్పలేను. నేను ఒకటే విషయం చెప్తా, దేవుడు లేకపోతే నీ తల్లి గర్భం అబద్ధం, దేవుడు లేకపోతే నా స్త్రీ అబద్ధం, దేవుడు లేకపోతే ఈ మానవ శరీరం అబద్ధం, దేవుడు లేకపోతే మనం పట్టలేని గాలి వల్ల ఎలా బతుకుతున్నాం చూసామా? గాలిని వండుకొని తింటున్నాంగా, అది నీదా? ఎవరు సొత్తు అది? ఆకాశం ఎవరు సొత్తు? ఈ భూమి ఎవరు సొత్తు? నీళ్ళు ఎవరు సొత్తు? ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఆయన లేడా? సృష్టి ఇంత బలంగా నిన్ను కాపాడుతుంది, నువ్వేం చేయట్లేదు అక్కడ వచ్చి మళ్ళీ. మరి సృష్టికర్త నిన్నేమేం చేయగలడు కదా? దేవుడు లేడు, దేవుడు ఉన్నాడని చూయించు అని అంటున్నారు కదా. దేవుడిని చూయించడం అవసరమే లేదు. నిన్ను నువ్వు మనసు లోపటి ద్వారా చూసుకో, కనబడతాడు దేవుడు. నిన్ను నమ్మిన వాళ్ళు, వేదమంత్రాలు, పండితులు, పురోహితులు, పురాణాలు, ఆ గ్రంథాలు ఊరికే రాసేసారా? వచ్చేసాయా? ఓపెన్ ఛాలెంజ్ ఒక మాట చెప్పుకోవచ్చు మనం. హిందూ సంప్రదాయంలో పెళ్ళికి ఎందుకు విలువ తెలుసా అమ్మ? దేవుళ్ళే వచ్చి ఉంటారంట అని. వేరే సంప్రదాయంలో కూడా పెళ్ళి షూ వేసుకోకుండా ఉంటారు, పవిత్రంగా ఉంటారు అక్కడ. మన దాంట్లో అందరూ ఇప్పుడు అడ్వాన్స్ అయ్యారు. కానీ పెళ్లి పందిరిలో వేరే మతస్థులు మార్చుకున్నా, మన మతస్థులు మార్చుకున్నా, ఏ మతస్థులు మార్చుకున్నా ఆ జంట పవిత్రమైనదా కాదా? మతం వేరేదే మనది, మన మతం వేరు, మన కులం వేరు, కానీ ఆ జంట పవిత్రం అనేది దేవుడు చేస్తాడు ఇవన్నీ అని చెప్తారు కదా. మరి వాళ్ళిద్దరూ ఏ వంశంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా కూడా పవిత్రం అని చెప్పేసి దేవాది దేవుడు నిర్ణయిస్తే ఇద్దరు కలిశారు అని చెప్పి అన్ని మతస్థులు అంటారు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ నేను కూర్చొని అమెరికాలో ఉన్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? మీరు అన్నట్టుగా చేసుకోవచ్చు కదా, నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవచ్చు కదమ్మా. కానీ అలా ఎందుకు చేసుకోవాలని తెలుసా? నువ్వు కళ్ళతో మాత్రమే చూసావు, మనస్సాక్షితో పరమాత్ముడు చూసి ఆత్మల్ని పుట్టిస్తాడు. ఆ ఆత్మ నువ్వు అన్నట్టుగా పురాణాపుల్లో ఉంది కదమ్మ, మూసీ నది, అందులో ఉన్న అమ్మాయి కూడా వజ్రమే. అది మన శాస్త్రం. ప్రేమలు శరీరాలతో కావు తల్లి, పెళ్ళిళ్ళు శరీరాలతో కావు, ఆత్మలతో, అంతరాత్మలతో అవుతాయి. వాళ్ళు వాళ్ళ జన్మని సార్థకం చేసుకోవడానికి పుట్టించుకొని మంచి పనులు చేసుకొని వస్తారు. ఇప్పుడు ఎంత అంతరార్థం ఏమన్నా చెప్పండి మీరు అన్నట్టుగా. భక్తిని పూజించాలా, ఈయన మంచోడా ఆయన చెడ్డోడా అని కాదు. ఆయన నిన్ను పుట్టించిండే మంచిగా. నన్ను పూజించు అని అనలేడు అక్కడ కూడా దేవుడు. ఆయన నన్ను గుర్తించుమని కూడా అనలేడు. ఆయన అన్నది ఒకే ఒక్కటి, నిన్ను నీవు గమనించు, నిన్ను నువ్వు గుర్తించు. అంటే ఏమిటి? నువ్వు చేసేటప్పుడు నీ మనసు 6th సెన్స్ కొట్టుకుంటుందా? ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఈజ్ ఇట్ రాంగ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇట్ ఈస్ గోయింగ్ బిహైండ్ ద సీన్ అని ఉంటుందా? నేను అన్నం పెట్టాను మీకు, ఆశించి పెడుతున్నానా, ఆశించి పెట్టలేదా, నా మనసుకైతే 6th సెన్స్ కొడుతుంది కదా. అలాగే మీరు నాకు అన్నం పెట్టారనుకోండి, మీరు స్వార్థంతో పెడుతున్నారా, లేకపోతే నిజంగా నా మీద భక్తితో పెడుతున్నా, ఆకలి చూసి పెడుతున్నారని తెలుస్తుంది కదా. దాన్ని రుజువు చేయంటున్నాడు ఆయన. ఆ 6th సెన్స్ని, నీ మనస్సాక్షిని రుజువు చేయంటుండు పవిత్రంగా. అదొకటే చేయమంటుడు తల్లి ఆయన. ఆ మనస్సాక్షిని రుజువు చేయలేని నీవు ఖచ్చితంగా మహాముఖ్యంటిని కాదు, దేవాది దేవతలని ఖచ్చితంగా అపవిత్రమే చేస్తావు. మనస్సాక్షిని గెలిచిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు గురువులయ్యారు. మనస్సాక్షిని గెలిచిన ప్రతి కుటుంబం ఈరోజు దీపంతో వెలుగుతుంది. మనస్సాక్షితో గెలిచిన ప్రతి ఇంట్లో ఆ మామిడి పండు తీయగా ఉంటుంది. మనస్సాక్షితో గెలిచిన ప్రతి ఇల్లు బామ వంట చాలా కమ్మగా ఉంటుందమ్మా. మనస్సాక్షితో గెలిచిన ప్రతి ఇంట్లో కుక్క కూడా
భైరవుడిలాగా కనబడతాడు. మనస్సాక్షి లేని నీవు అద్దాల మేడలో ఉండి మాత్రలు వేసుకొని నిద్రపోతే కూడా వస్తలేదు నిద్ర. మనస్సాక్షి ముఖ్యమైన తల్లి. ఇటు దేవుడు ఉన్నాడా, ఇటు దయ్యాడు ఉన్నాడు అంటే దేవుడు ఇటు లేడు. దేవుడు ఇలా పెట్టి ఇలా చూస్తే ఇక్కడ ఇది లేనిది నీ 4 ఏళ్ళు పనిచేయవు. ఇలా గమనించండి, ఇలా పెట్టినప్పుడు ఈ 2 ఏళ్ళు లేనిది ఈ 4 ఏళ్ళు పనిచేయవు. ఇక్కడ ఇలా పెట్టినప్పుడు నిన్ను పూజించమన్నాడు మనస్సాక్షిని. నిన్ను అంటే మళ్ళీ నేను వెంకటేశ్వర స్వామి లాగాడు నన్నుగా, అది కాదు, మళ్ళీ మనస్సాక్షి, ఇంటర్నల్ సోల్. మనస్సాక్షిని గెలవాలంటే అమ్మ శరీరం సరిపోదు తల్లి, ఎన్నో అవసరం. బిడ్డ, పిల్లలు, అమ్మ, సంసారం, ఎన్ని పుణ్యాలమ్మ. కొన్ని కుటుంబాలు ఉంటాయి అరుగు మీదే పడగొట్టే ఎంత కమ్మగా నిద్ర వస్తుందమ్మా. పుణ్యం కొద్దీ అరుగమ్మ అది. ఎంతమంది పుణ్యం చేస్తే కట్టిండొచ్చు అది, ఎంత 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 పవిత్రంగా కట్టిండవచ్చు అది. కొన్ని ఉంటాయి కదా తల్లి. మరి కడపలో లేని సుఖం కాశీలో ఉందంటారా? నీ ఇంట్లోనే ఉంది కదా సుఖం. మరి నీ ఇంట్లో లేని పరమాత్ముడు కాశీలో ఉన్నారంటారా? అవునా కదా? కాశీలో ఎవరున్నారు తెలుసా అమ్మ? పవిత్రత ఆ యొక్క కట్టిన స్థలంకు ఉంది. మీ ఇంట్లో కూడా శివుడు ఉన్నాడుగా, మీ వీధిలో కూడా ఉన్నాడుగా వెంకటేశ్వర స్వామి. తిరుపతి కొండ మీదే ఉన్నాడు. కొండ చరిత్ర, కొండని ఒక పవిత్రమైన వ్యక్తి కట్టాడు కదా, మనం కూడా పాలు పంచుకోవాలి పోయి. అంతే తల్లి. అది ఇలా భుజం ఎత్తుతాం మనం పళ్ళకి, అంత మాత్రాన దేవుడిని మోసినట్టు ఆ తల్లి. ఒక భాగం అంతే కదా. ఈడేమేం తెలుసా, అందరు పళ్ళకి ఎక్కుతున్నారు, మోసేవాళ్ళు లేడు. మరి మోయకపోతే పళ్ళకి విలువ ఎలా తెలుస్తుంది తల్లి? దేవుడు ఏమిచ్చాడు? నీ కర్మని, నీ కష్టాన్ని, ఇష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, నీ యొక్క మహాసముద్రమైన సంసార సాగరాన్ని, ఇహలోక పరలోకములో సౌభాగ్యవతని గౌరవించు. అక్కడి నుంచి నిన్ను నువ్వు గౌరవించు. నీ పిల్లల పవిత్రముగా పుడితే సమాజంలో నీ ఇల్లు గెలిస్తే నీ ఇల్లు నుంచి సంసారం, సంసారం నుంచి సమాజం, సమాజం నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం, దేశం నుంచి ప్రపంచం. ఇదే కదా అబ్రబ్రహ్మలోకం. మరి నీ దగ్గర సమస్య పెట్టుకొని దేవుడా అటు అయిపోతుందా తల్లి? మీరు చెప్పిన ఈ మనసాక్షిని గెలవడం కానివ్వండి, అలానే శివుని అనుగ్రహం పొందాలంటే సరైన దారేది? ఇంకొక వివరణ ఎలా చెప్పాలంటే, సాధకులు, సాధువులు, గురువులు వీళ్ళందరూ ఇంకా ఉన్నారు. వేద పఠాలు, వేద మఠాలు, వేద పాఠశాలలు ఇంకా ఉన్నాయి. యూనో దెర్ ఈజ్ ఆర్టికల్ 30 ఒక రిలీజ్ చేయబోతున్నది సెంట్రల్ గవర్నమెంట్, విన్నాం మేము, వస్తే మంచిది. ఆర్టికల్ ప్రకారం ఏముందంటే అమ్మా, హిందువు యొక్క పాఠాలు, హిందువుల యొక్క పాఠాలు అంటే మతానికి సంబంధించిన గొప్ప తత్వాలు, పురాణాలు ఇవన్నీ బోధించుకోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఒకప్పుడు కొందరు చేశారంట ఇలా చేయకూడదు హిందువులు అని చెప్పేసి, వేరే వాళ్ళన్నీ చేసుకోవచ్చు అంట. వాళ్ళ గుడిలో, వాళ్ళ గోపురాల్లో, వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ చదువుకోవచ్చు అంట. హిందువులు మాత్రం చదవకూడదంట. ఇలాంటి కొన్ని వచ్చాయి ఒకప్పుడు. ఇప్పుడు వాటన్నింటినీ ప్రభుత్వాలు కొన్ని ఏదో చేసి సవరీకరిస్తున్నారంట. ఇదేమవుతుందంటే అమ్మా, నీవు నేను పలికితే పలకదు, ఇది ఊరు పలకాలి. అప్పుడు ఏమవుతుంది? గర్భంలో ఉన్న బిడ్డ జయ శ్రీరామ్ అంటాడు, అప్పుడు పవిత్రంగా పుడతాడు. అర్థమైందమ్మా తల్లి మాట? అంటే ఏం కావాలి ఇక్కడ? అందరం ఏకమైన దగ్గరే పవిత్రమైన పండు పుట్టగలదు. అంటే మట్టి ముఖ్యమైనది, ఆ నారు నీరు వేసే వ్యక్తి ముఖ్యమైనవాడు. మీకు తెలుసా, శారీరకమైన సంభోగం చేసుకున్న వాళ్ళు పంట పొలానికి వెళ్తే పంట పాడవుతుంది. మీకు తెలుసా? అలా ఉంది కదా, అంత గొప్ప శాస్త్రం ఉంది కదమ్మా ప్రకృతిలో. కాబట్టి ఎలా వస్తుందంటే అమ్మ, అందరం ఏకమై అందరినీ మంచోళ్ళని చెడ్డు అందరం ఏకం చేసుకుంటే, ఇప్పుడే ఫిల్టరైజేషన్ నౌ ఇట్ స్టార్టెడ్, మెల్లగా స్టార్ట్ అయింది. 1 year అయితే ఇంకా 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 హెవీగా వెళ్ళాలి. మన గాథ, పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ చదువుతూ వెళ్ళాలి. ఆడవాళ్ళు, మనం, చిన్నపిల్లలందరం కథలు చెప్పుకుంటూ పోవాలి. ఈడ ఏమైతే తెలుసా, సత్యనారాయణ కథనే జరుగుతుంది ఆడ, అంతే. ఇక సత్యనారాయణ మనిషి పోవాలి అడిగి. ఇక పుసుకున్న హనుమంతుడు పోయింది అనుకో, హనుమంతుడు వెరైటీ చూస్తారు వాళ్ళు. ఎందుకంటే అది సత్యనారాయణ కథ అంట. ఇది ఉంది అక్కడ. సత్యనారాయణ కూడా దేవుడేగా. ఇప్పుడు అయ్యప్ప మాలాడు సడన్గా ఒక వేరే వ్యక్తి శివుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా వాళ్ళందరూ ఇలానే చూస్తారు. ఇంకా అంటే ఇక్కడ అయ్యప్ప స్వామిలో ఉండాలా? ఆడ కూడా అయ్యప్ప దేవుడేగా, శివుడు కూడా దేవుడేగా. ఎవరు వస్తుందమ్మా? దేవుడు ఆయన స్థితి ఆయన అయితే అనలేడు కదా. నేను అనేది అది వచ్చిన రోజు మీరన్న శాస్త్రం గొప్పగా అయిపోతుంది. నేను అనేది అది. సడన్గా ఒక దగ్గర మేము త్రిశూలం పట్టుకొని ఇక్కడ పోయి నిలబడ్డాం అనుకుంటామా, అమ్మాయికి పాట పట్టాడు ఆపేస్తాడు ఇక పాట. నేను పోయింది ఎందుకు? మైమరిపించే ఆ పాటలు, ఆ ధూప దీప నైవేద్యాలు, ఆ సుగంధాల స్మెల్ వచ్చేసరికి మనసు ఆగదు కదా. పోయి చూసొస్తాం కదా. వీళ్ళందరూ మనల్ని ఇలా చూస్తారు విచిత్రంగా. అది చేయొద్దు అంటాను. రండి అని కూర్చోబెట్టే వాళ్ళు ఎంతమంది తల్లి ఈరోజు. రామ్మ కూర్చో తల్లి, పసుపొట్టి అమ్మ రామ్మ, అమ్మ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనడం ముఖ్యం కాదు. ఇక్కడ రామ్మ అని పసుపొట్టిగారు తల్లి, ఆడవాళ్ళకి దండం. ఎక్కడి నుంచి వచ్చారండి అని మొదలుపెట్టిగా ఆవిడ ఎక్కడి నుంచి చూస్తారు కిందకి మీద. ఇది ఎందుకు? రామ్మ పసుపొట్టు తీసుకో, ఈ సమయానికి దేవతలాగా వచ్చావు, కాళ్ళకి పసుపు పెట్టి చేతుకు అది ఇచ్చేసి ఆశీర్వదించారంటే ఎంత పుణ్యం అమ్మ మా అమ్మ. ఆ పుణ్యం వదిలిపెట్టి మహానుభావులు
25 మందికే ఇవ్వాలి అని లీస్ట్. ఎక్కడిది ఈ లీస్ట్? ఎక్కడిది? ఇస్తే నువ్వు 25 మంది దగ్గర 11 మంది వచ్చినా పవిత్రంగా ఇవ్వాలి, 25 దగ్గర 50 మంది వచ్చినా పవిత్రంగా ఇవ్వాలి. ఇది ముఖ్యమైన కాదా? అమ్మ గౌరమ్మ అందరికీ గౌరమ్మనా లేకపోతే మీ ఇంటి గౌరమ్మనా? గమనించండి, గౌరమ్మ అందరికీ గౌరవమే, గౌరీ అమ్మాయమే, గోరింటాకు అందరికీ గోరింటాకు. అంతేగాని గోరింటాకు మీ ఇంటిదై గోరింటాకు మా ఇంటిదై ఉందా అమ్మ? లేదు కదా. శాస్త్రం తప్పు లేదు కదా, పాటించడం తప్పు ఉంది అంటున్నాను నేను. ఎలా పాటిస్తారు శివుడిని అని అంటే మరి అందరం కలిస్తేనే పుట్టబోయేటోళ్ళు మంచిగా పుడతారు. 30 ఏళ్ళ క్రితమే జనరేషన్స్ స్పాయిల్ అయ్యాయి అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాల నుంచి బయటపడ్డాం. మళ్ళీ 30 ఏళ్ళు కష్టపడితే కానీ పవిత్రమైన ఆ బీజం మళ్ళీ పుట్టదు తల్లి. ఆ గర్భం చాలా ముఖ్యమైనది. మనం ఎన్నో పనులు చేస్తే కదా మనసు ప్రశాంతం అవుతుంది. అప్పుడు పుట్టబోయేటోడు ప్రశాంతంగా పుట్టడా అమ్మ? ఉరుకులు పరుగులు చేసి ఏదో సినిమా చూసాం, వాళ్ళ నాన్నగారు బాగా తాగిపోతాడని చెప్పేసి వాడు పుట్టుడే వానికి నోట్లో 2 చుక్కలు పోసేస్తున్నారు, సినిమాలో చూపించారు. ఇదే అమ్మ శాస్త్రం. ఏ అన్నమయ్య పుట్టలేడా తల్లి గర్భంలో? పుట్టుడే చేయలేడా పవిత్రమైన పనులు? ఆ తల్లిదండ్రులకి ఎంత గొప్పగా పుట్టాడు, వాళ్ళ పుణ్యం చేసుకున్న వాళ్ళే పుట్టారుగా. మరి ఆయన ఎందుకు పుట్టలేడు? ప్రహ్లాదుడు రాక్షసుడు కదా, భక్త ప్రహ్లాదుడు రాక్షస కడుపులో పుట్టాడుగా. మరి ఆయన ప్రహ్లాదుడు దేవుడు లాగా ఎందుకు జీవితాన్ని చూశాడు? ఆయన కూడా రాక్షసుడే పుట్టాలి కదమ్మా. హిరణ్యకశిపుడు కడుపులో పుట్టిండుగా, ఎందుకు పుట్టాడు మరి? ఇదంతా నిర్ణయం పరమాత్ముడు తల్లి. ఆ నిర్ణయం ఇస్తలేము ఆయనకి అంటున్నాను. ఎక్కడ పవిత్రమవుతుందో తెలుసా అమ్మ? బిఫోర్ మ్యారేజెస్ ఓయోలో డోయోలో పోతున్నాం కదా, దేర్ ద పీపుల్స్ ఆర్ డూయింగ్ మిస్టేక్. సంధ్యా సమయం తర్వాతనే శారీరక కలయికలు అవసరం. చీకట్లో స్త్రీని మొత్తం చూసేసి పురుషుణ్ణి మొత్తం చూసేసి చూడడానికి ఏమీ లేకుండా ఏమున్నది అని అంటున్న దాంట్లో ఆడదాని మనసు ఉన్నదని ఎంతమంది చెప్తున్నారు? నీలాగే ఆవిడుంది, ఆయనలాగా నువ్వు ఉన్నావు. ఒకసారి ఆలోచించండి, ఆ మాట ఎంత భయానకమైన మాట తల్లి. ఏమిరా నీతోని నా శరీరము, నా ఇల్లు, నా సంసారం, నా అమ్మ ముందే నేను బట్టలు మార్చుకోవడానికి సిగ్గుపడేదాన్ని, నా అంతఃకరణ శుద్ధి, నా ఆత్మని, నా శరీరాన్ని నీకప్పచెప్పితే మరణశయ్య మీద పడుకోబెట్టేవారా నీవు నన్ను? ఆడదాని మనసు అది. అన్నీ నమ్మి వచ్చిన మోసం చేసిన ఆడదానికి ఇచ్చిన విలువ పురుషుడు చేసిన అపవిత్రమైన స్థితిగతిలో పవిత్రమైన జన్మలు పుడతాయా? నువ్వే సర్వం అనుకున్నావు, నీవే జీవితం అనుకున్నాడు, నీవు లేకపోతే బతికేయలేదు అనుకున్న వాడిని అలా చిన్నగా మెడకోసేసావే వేరే వాడి ద్వారా తాళి కట్టించుకొని. ఈ పురుషుడు మరి ఏ బాధపడ్డాడు, మరి ఎక్కడ పోతాయి జీవితాలు? ఇదే కదా కలియుగం అంతరార్థం. అలా సులభంగా రావు తల్లి ఇవన్నీ. చాలా చాలా పుణ్యం చేయాల్సిన పని ఉంది. ఇంకా నీళ్ళల్లో మునిగితే మురికెడ్డుతుంది అంటున్నారు. అలా అన్నవాడు అటే మునిగిపోతే బాగుండేమో అనిపిస్తుంది నాకు. బయటికి రావడం ఎందుకు, నా శాస్త్రాన్ని అపవిత్రం చేయడం ఎందుకు? వాస్తవం కదా. జగద్గురు ఆదిశంకరాచార్యులు 850 సంవత్సరాల క్రితమే చెప్పారు, మహాకుంభమేళ అనేది కలశవది అమృతం నుంచి వచ్చింది. 4 అమృతపు బిందువులు ఉజ్జయిన్, నాసిక్, హరిద్వార్, అలహాబాదులో పడతాయి. త్రివేణి సంగమంలో మానవ శరీరం నుంచి వచ్చిన వాళ్ళు, పుట్టిన వాళ్ళకు రోగాలు, రోగ నిరోధక శక్తుల గురించి, మహామృత్యుంజయ యాగాల గురించి చేస్తున్న వాళ్ళందరూ వస్తే నేను గడియలని దాటిస్తా అని మాటిచ్చాడు మహాముఖ్యంటికి. ఈరోజు మునుగుతుంది గంగలో కాదు తల్లి, నా తండ్రిని ఆలింగనం చేసుకొని వస్తున్నాం. అర్థమైందా? అలా చూడాలి. ఒకడు అంటాడు అందులో ఏదో చేస్తున్నారు, ఇందులో ఏది చేస్తున్నారు, అందులో ఏది చేస్తున్నారు అని అంటే అందులో ఏది చేసినా పర్లేదు. చెడిపోయినది నా శాస్త్రంలో ఎక్కడా లేదమ్మా. మనం చెడిపోతున్నాం. నేను ఒక దగ్గర చదివా, అంటే మనిషి జన్మెత్తాలంటే చాలా పుణ్యం చేసి ఉండాలి అంటారు. అట్ ద సేమ్ టైం మనిషి ఒకసారి మరణించిన తర్వాత తిరిగి మనిషిలాగా పుట్టడానికి ఏదైనా చిన్న పాపం చేసినా మళ్ళీ జన్మంటూ ఉంటుంది. లేదు జన్మంతా చక్కగా ఉన్నాడు, ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నాడు, అప్పుడు మరో జన్మ ఉండదు అంటారు. దీనికి మీరేమంటారు? మానవ శరీరంకి మాత్రమే అనుభవాలు. ఈ పశువు సంపదలన్నీ పరమాత్ముడి ఆజ్ఞ. దేవులతో మాట్లాడుకుంటాయి అవి, పంచభూతాలతో ఆడుకుంటాయి అవి. ఆడుకోలేనివాడు, మాట్లాడుకోలేనివాడు మనిషే. నీ కర్మలని నీవే ఈ శరీరంతో చేస్తే ఈ శరీరంతోనే పుట్టాలి. పుణ్యం చేసినా పుట్టాలి, పాపం చేసినా పుట్టాలి. అట్లా 84 సార్లు పుట్టాలి. ఆ 84 సార్లు నీ జన్మ ఉన్నది. 7 జన్మలు ఉన్నాయి భార్యాభర్తలకి, 7 జన్మలు వివాహ జీవితానికి, దాంపత్య జీవితానికి. 84 జీవితాలు మాత్రం నువ్వు అత్తలాగా కావచ్చు, కొడుకులాగా కావచ్చు, నువ్వు మామలాగా కావచ్చు, తాతయ్యలాగా పుట్టచ్చు. నీవు ఇలా పుడతావు. నీ జన్మ జీవ ప్రక్రియ 84 సార్లు అవుతుంది. ఉదాహరణకి మీరు కుక్కను చంపారనుకోండి, నువ్వు వచ్చే జన్మలో కుక్కవై పుట్టవు. అర్థమైందా? ఆ కుక్కను కొట్టినప్పుడు పడ్డదిగా బాధ, ఎక్కడైతే కొట్టావో గుండె కన్నో నెత్తి కన్నో కరెక్ట్గా నీకు అక్కడ తగిలే దెబ్బకి అది గుర్తుకొస్తుంది.
అలా పుట్టించుకోవడం ఆయన డ్యూటీ అది. శిక్షలు బలంగా వేస్తాడు మహాముఖ్యంటే చాలా స్పష్టంగా ఉంటాయి. ఆయన కళ్ళే తెరుస్తలేడు, మిగతా అందరికీ తెరవాల్సిన అన్ని తెరిపిస్తున్నాడు. జ్ఞాననేత్రాలు చాలా ముఖ్యమైనవి. గరుడ పురాణం ఆత్మలకే శిక్ష చేసే మహాభాగ్యం కలిగిన మహాశాస్త్రం అమ్మ మనది. మానవ శరీరాలకి ఎన్ని శిక్షలు పడతలేవు బాగా గమనించండి. ఊపిరి లేకుండా 9 నెలలు నేను కడుపులోనే పెట్టగలిగిండమ్మా ఆయన. గాలి లేకుండా ఇప్పుడు 1 నిమిషం ఉండలేం మనం. 9 నెలలు గర్భంలోనే పెట్టిండంటే మహాముఖ్యంటే ఆయన కంటే వ్యూహం వేయగలమా తల్లి మనం? ఒక్కసారి ఆలోచించు నువ్వు. రక్తపు మాంసపు ముద్దలు తింటే బతికిన ఈ శరీరం, ఈ మానవ శరీరం ఇక్కడి నుంచి ఆమెను అపవిత్రత చేస్తుంది. ఆమె అపవిత్రం అని అనుకున్న ఆ పవిత్రతనే మనం తినే బతికాముగా, మరి ఎక్కడిది? కాబట్టి ఏంటంటే ఇవి కొంచెం వెరీ డీఫెస్ట్గా పోవాల్సినవి. కుక్కలా అయితే కుక్కలాగా పుట్టారు. ఈ మధ్య ఒక తల్లి వచ్చింది, కొత్త జన్మలో సగం పాము, నెక్స్ట్ జన్మలో ఆవిడ రాణి, ఇప్పుడు వచ్చేసి ఇంకొక అమ్మాయిలాగా పుట్టిందంట. ముమ్మాటికే అబద్ధం. ఆవిడ పుట్టింది చేసింది మానవ శరీరమే. మానవ శరీరంతో తప్పితే ఏ శరీరంతో పుట్టే హక్కే లేదు అసలు. పాములాగా పుట్టినవాడు పాములాగే పుట్టాలి, కుక్కలాగా పుట్టినవాడు కుక్కలాగే పుట్టాలి. ఇప్పుడు నీవు ఒక పాపం చేసావు తల్లి, మరి అనుభవించడానికి ఈ రక్తంతో పుడితేనే నీ పాప ప్రాయశ్చితం అవుతుందా, లేకపోతే నువ్వు సడన్గా గుర్రం అయితే అవుతుందా? ఓవరాల్ ఇప్పుడు మీరు ఒక యాంకర్ కాబట్టి ఇప్పుడే వచ్చిన ప్రశ్న. ఇప్పుడు మీరు ఒక పుణ్యం చేసి ఒక పాపం చేసి దానివల్ల 100 మంది బాగుపడడమో జరిగితే మీరు ఈ శరీరం నుంచి వచ్చిన ఆధిపత్యం వాళ్ళతోనే ఆ పాప ప్రాయశ్చిత్తమ్మ లేకపోతే ఆ పుణ్య ఫలితం తీసుకోవడం జరుగుతుందా? మీరు టక్కున చనిపోయి వచ్చేసి ఒక గుర్రంలాగా అయితే జరుగుతుందా? సేమ్ జన్మ ఉండదు. సేమ్ కదా, అంటే రక్తానికి విలువ ఉన్నట్టే కదా. మరి అంత చిన్న లాజిక్ ఆ అమ్మాయి ఎలా మర్చిపోయి శివరుద్ర నాగసాధువు గారు ఒక జన్మలోనే పుడితే వాళ్ళు అలాగే పుడతారంట అని చెప్పేసేసి అబద్ధాన్ని నిజం చెప్పుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వాళ్ళు. అర్థమైందా అమ్మ? నేను చెప్తున్న వర్షన్లా నిజం ఉన్నది కదా, అది ఎప్పటికైనా గెలిపిస్తుందని నా ఆలోచన. పాములాగా పుట్టిన వాళ్ళు మరి పాములాగా పుట్టకపోతే మరి నువ్వు పెట్టిన విగ్రహాలు లేకపోతే నువ్వు చేస్తున్న ఆరాధనలకి విలువేలా వస్తుంది? హూ ఆర్ యూ? అర్థం చేసుకోండి. నీవు నీ వంశంలో నుంచి వచ్చిన వాడివైతేనే నీ అనువంశానికి విలువ, నీ ముని మనవలకి విలువ. అంతేగా తల్లి, పోలిక. దానికి పోలిక అవసరం కదా. మరి ఈవిడ ఊరికే నాలుక ఇలా అంటుంది అంటే బయటికి అంటుంది నాలుక అంటే పాము అని రుజువు చేసుకుంటారా? మానవ శరీరం పాము కాగలదా? అసలు అవుతుందా? కాదు. చలనం చాలా ముఖ్యం, రక్తం చాలా ముఖ్యం. వాళ్ళు అంటున్నారు, సందర్భం వచ్చిందని చెప్తున్నా. మీరు కూడా ఆ ప్రశ్న అడిగారు కాబట్టి మానవ శరీరమే మళ్ళీ మానవ శరీరం అవుతుంది. భిక్షాటకుడు కావచ్చు, లేదా ప్రపంచానికి కుబేరుడు కావచ్చు, అంతే. అంతకు మించి నీవు అనుకున్న తరుణాలు రావు తల్లి. అంత లేదు అలాగా. కొంతమంది అంటారు మూర్ఖం, హేతువాదులు ఉన్నారే కలియుగంలో. ఈ అఘోరాల గురించి మనం చూసుకుంటే ఎందుకు అంటే అలా మారడానికి గల ప్రత్యేక కారణం అంటే వాళ్ళకి ప్రపంచం అంతా తెలిసిపోయి ఇప్పుడు మనిషి జీవితం ఏంటి అనేది ఒక ఆలోచన వచ్చేసిన తర్వాత ఏముంది జీవితం అనే వాళ్ళు మాత్రమే అవుతారా? అసలు దాని వెనుకున్న కారణం ఏంటంటారు? ఈ మధ్య మనకి ఎక్కువగా వినిపిస్తుంది నాగసాధువులు మీరు అన్నట్టుగానే సందర్భం చాలా చాలా చెప్పేసి కళ్ళు మూసుకోగానే నాగసాధువులు కనబడుతారు ఈ మధ్య. చెప్పి నాగసాధువులు జన్మ కారణ జన్మ వాళ్ళది. ఒక స్త్రీ మన శాస్త్రంలో విలువతో ఉన్నదమ్మా. ఎలా? గుడిలు, గోపురాలు, నగలు, వజ్రాలు, వైడూరులు ఎత్తుకుపోయేవాళ్ళు మన దగ్గర ఎత్తుకుపోతారు, ఎందుకంటే దోపిడీలు ఎక్కువ రాజ్యాలపైన. అలా పోతూ ఒక దేశస్తులు స్త్రీలను కూడా ఎత్తుకుపోయారు. ఇక్కడ నుంచి స్త్రీలను ఎత్తుకుపోయింది కాక పైశాచికతంగా మానభంగాలు చేసి వాళ్ళపైన అత్యాచారాలు చేసి తెలియని ఆనందాన్ని పొందారు వాళ్ళు. దత్తాత్రేయుడు ఇది చూసి తట్టుకోలేకపోయాడు. దత్తాత్రేయుడు అంటే దత్తగురు. దత్తాత్రేయుడు ఏం చేశాడంటే దేశాటనలో ఉన్నప్పుడు ఇదేంటి గుడులు ఎత్తుకుపోయారు, దోసుకుపోయారు, వజ్రాలు, వైడూర్యాలు, శివలింగాలు, విష్ణులింగాలు, విష్ణుదేవాలు వేసుకుపోయారే. ఎన్ని చేసిన వాళ్ళు నా స్త్రీని కూడా తీసుకెళ్ళిపోతున్నారే అన్న కోపం, ఆ బాధ. నా విలువ నా స్త్రీ, నా దేశం విలువ, నా ఒక సంస్కృతికి ఉన్న బొట్టు, కట్టు, చీర, పసుపుకి ఉన్న ఆ విలువ ఎప్పటికీ కూడా అపవిత్రం కాకూడదు అని చెప్పేసి భారతదేశం మొత్తం ఒక ప్రకటన ఇచ్చాడు. కండకావరం ఉన్నవాళ్ళు, సింహంలాగా గర్జించగలిగిన వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, దేశం గురించి వేరే వారి యొక్క తలలను తీసిన మహానుభావులు మాకు కావాలను అని ప్రకటన ఇచ్చినప్పుడు మన దేశం నుంచి 20,000 మంది వచ్చిన వాళ్ళల్లో సంవత్సరం శిక్షలు టకా శిక్షలు ఇచ్చాడు. ఎందుకంటే శత్రువు దండయాత్రకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి సంవత్సరంలో శిక్షలు ఇచ్చి దాని పేరు హర 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 అని పెట్టి 3 హరలు అనేలోపు తల లేచిపోవాలి అవతల వ్యక్తిది అని చెప్పి ఇచ్చిన మహా ఆయుధం త్రిశూలం. తెలుసా అమ్మ త్రిశూలానికి అర్థం?
ఇది ఏం తెలుసా తల్లి? త్రిశూలం ఇది సాధువులు, గుర్తుపెట్టుకో తల్లి. ఈయన గారు వచ్చేసి స్త్రీ జీవితం అంటే సమస్య పరిష్కారం, మన సమాజం అంటే మన ఇల్లు, మన సౌభాగ్యం. ఇది దేవుడు ఇలా ఇచ్చాడు ఆయన. అంటే ఆదిశక్తి. ఈమెను కాపాడుకోవడానికి మొదట సాధువులు ఉన్నారు. ఈమె తర్వాత స్త్రీ, తర్వాత ఇక కుటుంబం. స్త్రీ అంటే పురుషుడు రావచ్చు ఇక్కడ, సమాజం. తర్వాత దేవుడు ఉన్నాడు. దేవుడు కూడా 3వ స్థానంలో ఉన్నాడు ఇక్కడ. త్రిశూలానికి అర్థం అది. ఇప్పుడు మీకు చెప్తున్న సందర్భం వచ్చి, మొదటి స్థానాల్లో ప్రాణాలను కూడా సైతం త్యాగం చేసి ఒక్కొక్కళ్ళ గొంతులో త్రిశూలం పెట్టి, హరహర మహాదేవ, నా స్త్రీ వైపు వచ్చినా, నా ధర్మం వైపు వచ్చినా, నా ఇతిహాస పురాణాల తాళతల వైపు వచ్చినా మీ తలలు ఇకపైన తెగిపడతాయని వాళ్ళ తలలు తీసి వాళ్ళ కాళ్ళ కాడ పెట్టిన వాళ్ళు సాధు సంతులు, నాగసాధువులు, అఘోరాలు. నా స్త్రీ కాపాడబడ్డది. అందుకే చూడండి ఇది పెద్దగా ఉంటుంది మధ్యలోది. ఎందుకు తెలుసా అమ్మ? ఈవిడ లేనిది ఇద్దరికి విలువ లేదు తల్లి. అంత గొప్ప శాస్త్రం మా త్రిశూలం. ముక్కంటి ఎందుకు పెట్టుకుంటాడు? దేవాది దేవతలు ఎందుకు పెట్టుకుంటారు? దేవుడికి విలువ రావాలన్నా కూడా మన ఈ సమాజం కాపాడబడాలి. అలాంటి నాగసాధువులు పుట్టిన గొప్ప చరిత్ర అమ్మ మన శాస్త్రం. వాళ్ళు ప్రాణాన్ని వదిలిపెట్టారు, త్యాగాల్ని చేశారు. ఒక స్త్రీ గురించి మొదలుపెట్టిన ఆ తరుణం ఈరోజు కొన్ని కోట్ల మంది మొదలయ్యారమ్మా. ఎందుకు సాధువులు అవుతున్నారు తెలుసా? ధర్మం కోసం, ఇతిహాసం కోసం, పురాణాల కోసం. అలా వచ్చిన ఈ తరుణంలో ఎక్కువ మంది భక్తి వైపే వెళ్తున్నారు. నాగసాధువులు ఏం చేశారు తెలుసమ్మ? వాళ్ళ గొప్పతనం, వారికి శరీర వ్యామోహం ఉండదు తల్లి. నరాన్ని వాళ్ళు కర్రతో కొట్టేసుకుంటారు. పురుషుడి అంగం ఏదైతే ఉంటుందమ్మా, స్తంభించకుండా నరాన్ని గురువు అక్కడ కరెక్ట్గా 3 నిమిషాలు కొడతాడు కర్రతోని ఇలా నిలబెట్టి. కొట్టినప్పుడు వాళ్ళు ఈ కుడికాలు ఎడవకాలు పైన పెట్టి నిలబడి ఉంటారు. ఇలా 3 కుండలు ఉంటాయి. నెత్తి మీద కుండ, ఈ చేతి మీద, ఈ చేతి మీద కుండ ఉంటుంది. ఆ నరం తెగిపోయింది, అక్కడ చనిపోయింది అని నిర్ధారణ వరకు కొడతారు. అంత త్యాగం చేయగలరా అమ్మా ఈ రోజుల్లో సమాజం? ఆడబిడ్డని, మిమ్మల్ని నమ్మిన ఆడబిడ్డలు వస్తే మీ యొక్క కామం ఏదైనా తప్పు చేస్తే శాస్త్రం అపవిత్రమవుతుంది అని చెప్పి శరీరంలో స్పందన లేకుండా చేసుకున్న మహావీరులమ్మ వాళ్ళంతా. అలాంటి నాగసాధువులు పుట్టిన ఈ దేశంలో ఎంతో గౌరవం, గర్వం మనందరికీ. అలా ఉన్నవాళ్ళు కారణజన్ములు. అంతకంటే పెద్ద వ్యూహం, ముక్కంటి కంటే పెద్ద వ్యూహమా? ఆయన వేసిన వ్యూహం అది. దత్తాత్రేయుడికి ఈరోజు అంత విలువ ఉంది. జై దత్త అంటారు అందరూ. జై దత్త అంటే గురుదత్త అంటారు, జై దత్త అంటే గురుదత్త అంటారు. గురుదేవులు ఇచ్చిన ఆజ్ఞ పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమ్మ నాగసాధువులు గెలిచిన తరుణాలు. అఘోరాలు ఎవరు? జీవితంలో ఓడిపోయిన వాళ్ళు. జీవితంలో కొన్ని నమ్మకాలు, ద్రోహాలు జరిగిన మూఢనమ్మకాలని, కొంతమంది దోస్తని, మంచోడని, ప్రేమ అని మోసం చేస్తారుగా, వెన్నుపోట్లు. వీళ్ళందరూ నాగసాధువుల శిశువులు. అలా తరుణాల ద్వారా వీళ్ళు కూడా ఒక మాట కోరుతారు వాళ్ళు. శంకర, ఈ శరీరం ఎందుకు? శంకర, ఈ ప్రాణం ఎందుకు? అసలు మా బతుకులు ఎందుకు? వచ్చినవాడు మోసం చేసే, నమ్మినవాడు మోసం చేసే, ఉన్నవాడు వెన్నుపోటు వేసిన మా బతుకులు ఎందుకు అని అంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇకపైన మీ బతుకంతా నేనే అని రుజువు చేయబడిన వాడు మహాముక్కంటి తల్లి. ఆ అఘోరాలను తీసుకెళ్ళి శివభక్తులు చేసేస్తాడు ఆయన. చూడండి, వాళ్ళు దేశం కోసం రక్షలో ఉంటారు. మళ్ళీ కొంతమంది అఘోరాలు పెళ్లి చేసుకుంటున్నారు, అది వేరే విషయం. ఇలాంటి మహానీయులున్న చరిత్రలో ఎలా మారుతారు కాదు, మారాలంటే ఏం చేయాలని అడగండి. అప్పుడు ఎంత గౌరవం, ఎంత గర్వం అనిపిస్తుంది తల్లి. ఈ త్రిశూల వ్యూహం వాళ్ళ నుంచే వచ్చింది. మన శాస్త్రంలో గొప్పతనం ఏముంది తెలుసా అమ్మ? ఒక్కసారి త్రిశూల వ్యూహం వేస్తే ఓడిపోయిన రాజ్యం లేదు. ఎందుకు తెలుసా అమ్మ? ఈయన త్రిశూల వ్యూహం కూడా అందరూ వేయలేరు. త్రిశూల వ్యూహంలో ఇంకోటి ఏముంది తెలుసా అమ్మ? ధర్మం వైపు నిలబడ్డ వాళ్ళే త్రిశూల వ్యూహం వేయగలరంట. ఇది కూడా ఉంది మన శాస్త్రంలో. అవునా కదా తల్లి? అదమ్మా మీరు చెప్పిన ప్రశ్నలో. శివభక్తులు అంటే మనం మగవారినే ఎక్కువగా చూస్తుంటాం, కానీ ఆడవారికి కూడా శివుడిని పూజించాలి, నిత్యం శివుడి నామస్మరణలోనే ఉండాలి అనేది ఉంటుంది కదా. కానీ వాళ్ళకు ఉన్నటువంటి సహజ సిద్ధంగా వచ్చే ఆ నెలసరి టైంలో కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆడవాళ్ళు శివుడిని ఏ విధంగా పూజిస్తే బాగుంటుంది? ఒక స్త్రీ, ఒక పురుషుడు ఋతుచక్రం అనేది జరిగినప్పుడు అపవిత్రం అయిపోతారంటారు. శివుడి అని కాదు, ఏ దేవాలయం పోయినా అపవిత్రమే. ఒక స్త్రీ శరీరంలో 9 నెలలు ఉన్న పురుషుడు కానీ, స్త్రీ కానీ 9 నెలలు ఏం తింటున్నారు? ఆ తల్లి గర్భంలో ఉన్న రక్తపు మాంసపు ముద్దలు ఆ తిన్నప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఆయన పవిత్రంగా ఎలా ఉండగలుగుతాడు? ఇదే తల్లి గర్భం నుంచి వచ్చిన ఋతుచక్రం ఎలా అపవిత్రం అవుతుంది? మీ ప్రశ్న. ఇక్కడ అపవిత్రం కాదు తల్లి, అక్కడ పురుషుడి యొక్క జీవకణం, స్త్రీ యొక్క జీవకణానికి తేడా ఉంది. స్త్రీ యొక్క జీవకణం ఏంటంటే పుట్టుడు, చావుడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఋతుచక్రంలో జీవకణం చనిపోతుంది. జీవకణం చనిపోవడం చేత ఆవిడ అపవిత్రం, గుడికి రాకూడదు అంటారు అంతే. అంటే చావులాగా. కానీ దాని అంతరార్థం ఏం తెలుసా అమ్మ? ఒకప్పుడు ఈ మట్టి
ఈ భూమి అంతా కేవలం అలికేవాళ్ళు. ఈ కల్లాప అంటాం, ఇప్పుడు మనం పెండతో అలుకుతారు కదా, అలా అలికినప్పుడు ఇంట్లో ఈ మార్బుల్స్ టైల్స్ లేవు కదమ్మా, అప్పుడు దుస్తువులు ఎక్కువ లేవు కదా. కాబట్టి స్త్రీ ఒక దగ్గరే కూర్చున్నప్పుడు తాటి మట్టల మీద కూర్చోబెట్టేవాళ్ళు. తాటి మట్టల మీద 3 రోజులు ఆ తాటి మట్టల మీదే ఉండాలి. 3వ రోజు ఆ తాటి మట్టలని తీసుకెళ్ళి కడగడమో పడేయడం చేస్తారు. ఆ తాటి మట్టల మీద కూర్చోవడం ముఖ్యమైన కారణం ఏంటంటే, దుస్తువులు తక్కువ ఉన్నప్పుడు ఆ ఇల్లంతా అపవిత్రం అయిపోతుందేమో. అలుకుతారు కదా, ముగ్గు వేసి తర్వాత ఇంకేదో వేసి పెడతారమ్మా, జాజు అంటారా ఇదంటారా, ఎర్రగా ఉంటుంది, ఇలాంటివన్నీ పెట్టి అలికి ఒక పవిత్రంగా భావించినప్పుడు ఈమె నడవడం అనేది ఆ రక్తస్రావం అనేది ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా పడినా కూడా ఇల్లు మొత్తం పవిత్రంగా భావించుకుంటాం కాబట్టి స్థలం అపవిత్రమవుతుందని అర్థం. అక్కడ ఒకటే ఉంది అక్కడ రాసి. తర్వాత ఒక స్త్రీ బాగా డీప్గా వెళ్తే అమ్మ కూర్చొని నడవాలి, కూర్చొని పని చేయాలి ఎక్కువ శాతంగా. ఇప్పుడు నార్త్ సైడ్ పాటిస్తారు అలకడం, తర్వాత ఇంకేదైనా చేయడం, వండడం, కట్టెల్లో కూర్చోవడం చేయడం, ఈ ముఖాల మీద కూర్చుంటారు వాళ్ళు. అలా కూర్చున్నప్పుడు ఏంటంటే అమ్మా, దాన్ని ఏమన్నా అంటే యాంటీ ఫిబ్రనోలైటిక్, అంటే లోపల ఉన్న ఏదైతే క్యాపిలరీస్ ఉంటాయో ద వే అంటే బ్లీడ్ అయ్యేటప్పుడు ఉన్న క్యాపిలరీస్ అనేటిది ఇట్స్ గెట్ వీక్. ఆ ఉన్న ఆ తరుణము ఈ రక్తస్రావం అయినప్పుడు కూర్చొని లేవడం చేత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని కూర్చొనియరు, పని చేయనియరు, ఒక దగ్గర విశ్రాంతి ఇస్తారని. ఎంత డీప్గా ఉంది చూడండి ఇది. అప్పుడు కూర్చొని ఎక్కువ. నౌ వి గాట్ ఏ డైనింగ్ టేబుల్, నౌ వి గాట్ ఏ ఎవ్రీ మల్టిపుల్ యాక్సెసరీస్. బట్ అదృష్టమో దురదృష్టమో కానీ ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఋతుచక్రంలో బాధపడుతుందమ్మా, నొప్పితోని. ప్రతి ఆడబిడ్డ బాధపడుతుంది. ఒకప్పుడు ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా బాధపడుతుందో తెలుసా? డైటరీ, జంక్ ఫుడ్, ఇంకేదో హ్యాబిట్స్, వేరెవర్ అవన్నీ తీసుకోవడం వల్ల ఆ రోజు వాళ్ళు స్త్రీకి విశ్రాంతి ఏంటంటే వీళ్ళు విశ్రాంతి తీసుకున్నా కూడా మాత్రం లేక తప్పట్లేదు. అంటే శాస్త్రంలో కొన్ని పొరపాట్లు అయ్యాయి. ఇప్పుడు ఈవిడ గారికి విశ్రాంతి ఎందుకు ఇస్తారంటే అమ్మ, అలా ఉండడం చేత వ్యవసాయము ఇంకేదో ఉండడం చేత ఒక దగ్గర విశ్రాంతి దొరుకుతుంది కదా. కూర్చొని ఆ పొయ్యి పని లేకపోతే మట్టి పని ఇంకన్నీ చేయకూడదన్న ఉద్దేశమే అక్కడ మన గురువులు ఇచ్చింది మనకి, అంటే మన పెద్దవాళ్ళు ఇచ్చారని అర్థం. ఇక్కడ పురుషుడు మీరన్నట్టుగా పోతే అమ్మ 5 రోజులలో ఋతుచక్రం జరిగిన స్త్రీ 6వ రోజు అయితే ఋతుచక్రం ఉండదు కదా. అప్పుడు 6వ రోజు ఎక్కడ ఉంటుందమ్మా ఋతుచక్రం? వాళ్ళకి శరీరం లోపట కదా. అంటే శరీరం నుంచి మళ్ళీ నెలకు 28 రోజులకు సైకిలే బయటకు వస్తుంది. కాబట్టి ఈ 5 రోజుల నుంచి అయినది 6వ రోజు ఆగిపోయినది శరీరంలోనే ఉంటుంది. కాబట్టి మరి స్త్రీ ఎలా అపవిత్రమైంది? శరీరంలో లేకపోతే కావాలి కదా. కొంచెం డీప్గా ఆలోచించాలి. ఇది ఏంటంటమ్మా, జీవకణం చనిపోవడం చేత అపవిత్రం అంటారు. పురుషుడు మరి ఆ స్త్రీ తల్లి గర్భం నుంచి వచ్చిన ఆ పురుషుడు తల్లి యొక్క ఇప్పుడు ఆ రక్తపు ఆలోచనలు చేసి మనము అపవిత్రం అన్నప్పుడు 9 నెలలు తిన్న ఆ పురుషుడు ఎలా అయ్యాడు పవిత్రం? ఆయన కూడా పవిత్రమే కదా. అలా కాకుండా శాస్త్రం ఏం చేసిందంటే అమ్మ, నెల జరిగే ప్రక్రియ ఇది. కాబట్టి పురుషుడి మరి వీర్యస్ఖలనం ఉంటుంది. మరి వీర్యస్ఖలనంలో కూడా జీవం ఉంటుంది కదా. మరి అది ఉన్న ఆయన కూడా అపవిత్రుడే కదా మరి, అవునా కదా. శారీరకంగా పోయినప్పుడు నువ్వు ఇంకేదో ఆలోచించినప్పుడు, ఇప్పుడైతే అడ్వాన్స్ టెక్నాలజీ, ఒకప్పుడైతే శారీరంతో ఉన్నప్పుడు మాత్రమే జరిగేది కదా. మరి ఆయన కూడా అపవిత్రుడేగా. కాబట్టి శాస్త్రం ఏం చేస్తుందంటే అమ్మ, ఒకప్పుడు శారీరకమైన కలయిక ఇంట్లోనే జరిగేది అంతే. మళ్ళీ వివరణ అనేది కూడా గోప్యతంగా ఉండేది. ఇప్పుడు పురుషుడికి స్త్రీకి తేడా ఏంటంటమ్మా, స్త్రీ జీవకణం మరణిస్తుంది. ఇప్పుడు పురుషుడు ఏదో చేస్తున్నాడు, నేను వృధాగా ఉంటున్నాను చేస్తున్నాడు అని లేదు. పురుషుడు ముమ్మడికి తప్పులో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే స్త్రీ యొక్క జీవకణం చనిపోవడం అనేది నెల ఉండడం చేత, ఆ ఇల్లు ఆ వాతావరణం అలా ఉండడం చేత అపవిత్రం అన్నారు. ఈ విధంగా పోలుస్తాము మరి పురుషుడు కూడా అపవిత్రం అవుతాడు. అలా లేదు. ఎందుకంటే ఇక్కడ స్త్రీని వివరించాం మనం, పురుషుడి వివరణ ఇక్కడ ఎందుకు రాలేదు అని అంటే, పురుషుడు 9 నెలల్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవన్నీ తీసుకున్నప్పుడే బలంగా ఉండి పెరిగిపోయాడు, అన్నీ చేశాడు. కాబట్టి ఆయనది జీవకణం అనేది ఉత్పత్తి అనేది తక్కువ. అక్కడ జీవం పోయడానికి కదా వీర్యం అనేది. ఇక్కడ అది లేని సమక్షంలో మరణం. ఇలా అపవిత్రం జరిగింది. మళ్ళీ గుడిలోకి ఎందుకు వెళ్ళకూడదు అనే విషయం ఏంటంటే, అది పవిత్రమైన స్థలం కాబట్టి. మరణం అనేది దేవాది దేవతలకు కూడా అపవిత్రమే కాబట్టి గుడిలోకి వెళ్ళకూడదు. రెండో విషయం ఏంటంటే అమ్మా, తల్లి గర్భం నుంచి ధరించినప్పుడు బిడ్డ మీద సెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫీల్, ప్రేమ, ఎమోషన్. మరి పురుషుడికి ఎందుకు ఉంటుంది ఆ బిడ్డ మీద ప్రేమ? ఈయన మోయలేడు కదా. గమనించారా ఈ ప్రశ్న ఎప్పుడన్నా? తల్లి అంటే 9 నెలలు మోస్తుంది. మరి పురుషుడికి ఎందుకు ఆ ఫీలింగ్ ఉండాలి? ఓ ముద్దులు ఈయన కూడా గాలికి ఎత్తి నెత్తి మీదకి చూపించాలి. ఆయన కూడా వీర్యాన్ని మోస్తాడు కాబట్టి శరీరంలో ఆ ఫీల్ ఉంటుంది. ఈ శాస్త్రం చాలా విలువైనది, ఇలా వివరణ చాలా విలువైనది.
అందుకని కొంత శాస్త్రబద్ధంగా మాట్లాడుకోవాలి, సైన్స్ పరంగా మాట్లాడుకోవాలి, ఒకరినొకరిని కాపాడుకోవాలి, సరిసమగా వెళ్ళాలి. కొంతమంది హేతువాదులు, కొంతమంది బుద్ధిహీనులు ఏమంటారు అంటే నువ్వు మూలకే ఉండాలి, బయటికి రాకూడదు అని చెప్పి అపవిత్రం చేస్తున్న అందరికీ చెప్పే సమాధానం ఏంటంటే అలా అన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు 9 నెలలు తల్లి గర్భంలో మరి అదే కదా తిరిగి బతికింది. ఇలా శాస్త్రం ఏంటంటమ్మా కొన్ని గుణగణాలను అప్పచెప్పారు, ఇవి తీసుకోవడం చాలా ముఖ్యమైనమ్మా. ధన్యవాదాలు శివరుద్ర సాధు గారు, చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు. అంటే ఇంకా మాట్లాడినా కొద్దీ ఇంకా టాపిక్ అనేది పెరిగిపోతుంది. సో మరొక్కసారి మీరు మళ్ళీ టైం ఇచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి కొంచెం ఇంకా డీప్గా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మెగా 9 టీవీ స్టూడియోకి వచ్చినందుకు. సో వ్యూవర్స్ చూసారు కదా, శివత్వం, మానవత్వం గురించి చాలా చాలా విషయాలు అయితే చెప్పారు శివరుద్ర సాధువు. మళ్ళీ టైం ఇస్తే తప్పకుండా వీటన్నిటి గురించి కూడా ఇంకా మాట్లాడదాము, మనకు ఉన్నటువంటి డౌట్లన్నీ క్లియర్ చేసుకోవచ్చు. చాలా చక్కగా అనిపించింది సాధువు గారు మాట్లాడినంతసేపు కూడా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.